రైట్ అండి. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే జస్ట్ ఇది ఎలాంటి టాపిక్ అంటే మనకి ఒక రిక్వైర్మెంట్ వస్తే, ఓకే, ఒక చిన్న కంపెనీలో కానీ ఒక పెద్ద కంపెనీలో కానీ రిక్వైర్మెంట్ వస్తే ఇన్ఫ్రా సైడ్ ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ అండి. ఉన్నారా? ఉమ్. సో దానికోసం ఈ టాపిక్ అనమాట. ఇంకో విషయం చెప్తున్నాను. ఈ అబూ కనాల్ ఎవరో, ఈ లింక్ ఎక్కడదో నాకు ఐడియా అంటే నేను చెప్తాను. ఈ లింక్ ఏమి నేను క్రియేట్ చేసిన గూగుల్లో కొట్టాను. నాకు కావాల్సిన కంటెంట్ మాత్రం ఇక్కడ తీసుకుంటానండి. ఓకేనండి? ఉన్నారా క్లాస్లో? ఓకే సార్. అండ్ ఓకే వన్ సార్. మోర్ యా థింగ్, ఓకే ఓకే. ఇందులో ఒక 3 లైనక్స్ కమాండ్ల కోసం ఈ క్లాస్ చెప్తున్నానండి. 3 లైనక్స్ కమాండ్ల కోసం. సో ఓన్లీ ఓకే. క్లాస్ చెప్తుంది మూడు. ఇది ఏడబ్ల్యూఎస్ క్లాస్ కాదండి, కానీ ఏడబ్ల్యూఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్, ఒక చిన్న రిక్వైర్మెంట్. ఈ రోజు నోడ్ యాప్తో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ర్యాబిట్ ఎంక్యూ, వైల్డ్ ఫ్లై ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో మీకు ఓహో ఓకే, మన సర్వర్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాని మీద మనకు అర్థమవుతుందండి. ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో దానికోసమే షేర్ చేసిందండి. ఓకే. ఈ క్లాస్కి ఓకే సార్. మన ఏడబ్ల్యూఎస్కి 1% రిలేషన్ మాత్రమే ఉంది. ఉన్నారండి? ఉమ్. ఓకే సార్. ఎందుకంటే ఓకే ఇక్కడ సార్. ఒకటి రాసి ఉంది. ఎక్కడ ఏమని రాసి ఉందండి? అమెజాన్ EC2. Basic. అంటే వాడికంట అవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ చూడండి, డిప్లాయింగ్ నోడ్ యాప్ అంటే వాడికి ఒక నోడ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంట ఒక EC2 ఇన్స్టెన్స్లో అంట. అర్థమైందండి? ఉమ్. ఓకే సార్. సో అర్థమైంది సార్. ఇప్పుడు మన మెయిన్ థింగ్ అండి, ఏం డౌట్స్ ఉంటే మళ్ళీ అడుగుదు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి అర్థం చేసుకోవాలి, వాడికి నోడ్ యాప్ కావాలి డిప్లాయ్మెంట్కి. అంటే ముందు వాడికి కావాల్సింది అంటే మనం ఏంటి, ఇప్పుడు మనకే ఈ రిక్వైర్మెంట్ వచ్చిందండి. హే, నోడ్ యాప్ డిప్లాయ్ చేయాలి EC2 కంటే. అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ చేయాలా లేదా అండి? ఉమ్. చేయాలి. అంటే ఏం క్రియేట్ చేయాలి మనం? టార్గెట్ ఏంటి? ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేయాలి, అంతేనండి. అవునండి. ఇది హలో ఉన్నారా? Yes, sir. 1 అవర్ సపోర్ట్ చేయండి, అయిపోతుంది. సో ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టెన్స్ నార్మల్గా క్రియేట్ చేయాలా? ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి. ఇన్స్టెన్స్ నోడ్ ఒకటి క్రియేట్ చేసి సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా మీరు చెప్పొచ్చు. డిప్లాయ్ చేయండి అంటే నోడ్ యాప్ లో చేయండి. ఫస్ట్ అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి కదా సార్, అది సపోర్ట్ చేసే అదేనండి. డేటా ఓకే. మెమొరీ ఎస్. అంత స్టోరేజ్ అని అంత. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏఎంఐ అడిగారు. ఏఎంఐ అండి. ఓకే. సో మీరు నన్ను అడగండి, నేను రిక్వైర్మెంట్ ఇస్తాను. ఫస్ట్ ఏఎంఐ అడుగుతున్నాను, నేను అమెజాన్ లైనక్స్ ఏఎంఐ అని చెప్పానండి. ఓకే. యాజ్ ఆఫ్ నో ఏఎంఐ ఓకే. తీసుకుంటున్నామండి. రీజియన్ ఆల్సో ఇంపార్టెంట్. రీజన్ ఆల్సో టూ ఇంపార్టెంట్ అండి. అయితే రీజియన్. రియల్ టైంలో ఏంటి అంటే మనం అందరం ఒకే రీజన్ ఫాలో అవుతాం కాబట్టి నేను రీజన్ గురించి స్పెషల్గా చెప్పట్లేదు. అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఓకే. అనుకోండి, డైరెక్ట్ నార్త్ వర్జీనియా అంటే నార్త్ వర్జీనియా అంతే. అది డెవ్ నుంచి ప్రాడ్ వరకు నార్త్ వర్జీనియానే ఉంటుంది. ఓహియో అయితే ఓహియో, ఐర్లాండ్ అయితే ఐర్లాండ్. సో రీజియన్ అనేది సెకండరీ. బట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే వీడు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలండి? నోడ్ యాప్. నోట్ యాప్. ఉన్నారండి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్స్టెన్స్లో ఇన్స్టెన్స్ టైప్ అనేది డిసైడ్ అంటే వాళ్ళకి మనం అడగడానికి లేదండి. వీ విల్ డిసైడ్. అంటే ఇవన్నీ కూడా మనం ట్రబుల్ షూట్స్ చేసుకునే చేస్తాం అనమాట. ఓకే. సో ఈ ఇన్స్టెన్స్ టైప్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే T2 ఎక్స్ట్రా లార్జ్ తీసుకుంటున్నానండి. ఉన్నారా? ఎస్ సార్. T2 ఎక్స్ట్రా లార్జ్ తీసుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో T2 ఎక్స్ట్రా లార్జ్ తీసుకుంటున్నాను. T2 ఎక్స్ట్రా లార్జ్ అంటే 4 CP 60 సారీ 2 CPs 8 GB ర్యామ్ అన్నట్టు. సో బట్ సమ్ టైమ్స్ ఏంటి అంటే ఇది కూడా సరిపోదు అనుకుందాం అనుకోండి. అందుకని రియల్ టైంలో ఏం చేస్తామంటే 3 ఎక్స్ట్రా లార్జ్, ఫోర్ ఎక్స్ట్రా లార్జ్ పెట్టేస్తాం ముందే. ఓకే. కావాలనే M4లు పెద్ద పెద్ద సిరీస్లు ఇచ్చేస్తాం. ఎందుకు అంటే మనకి డిప్లాయ్మెంట్ బిహేవియర్ కొన్ని కొన్ని అర్థం కావు. ఇప్పుడు మాకు టక్ 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 అని చెప్పేస్తాం. ఏ అప్లికేషన్ అయితే ఎంత కావాలి, ఏది ఎంత CPU ఎంత ర్యామ్ కావాలి ప్రాపర్గా చెప్పగలం. కానీ కొన్ని అప్లికేషన్ తెలియవు కాబట్టి పెద్ద ఇన్స్టెన్స్ టైప్లు ఇస్తాము. ఇచ్చి మళ్ళీ మేమే డౌన్ గ్రేడ్ చేస్తాం. అదే ఏమని చెప్తామంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ అని చెప్తామండి. ఉన్నారా? ఉమ్. ఓకే. ఓకే. ఇదేనండి. చిన్న డౌట్ సార్, చిన్న ఇన్స్టెన్స్ టైప్ అయితే ఏమైపోతుంది? పెద్ద ఇన్స్టెన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా మాట్లాడతామండి. చిన్న ఇన్స్టెన్స్ టైప్ అయితే ఏమైపోతుంది అంటే మనకి మెమొరీ సరిపోకపోతే కనుక మనకేమైనా డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిపోద్దండి. డిప్లాయ్మెంట్ ఏమైపోద్దండి? ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోద్ది. అయిపోద్ది. ఫెయిల్ ఫెయిల్. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయితే అప్పుడు యూజ్లెస్ కదండి.
ఎస్ సార్. ఎస్. సో కాబట్టి ఇన్స్టెన్స్ టైప్ కొంచెం పెద్దగానే తీసుకోవాలి. సో అంటే ఇన్స్టెన్స్ టైప్ మన చేతుల్లో ఉంటుంది, స్టోరేజ్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, ఇది ఎందుకంటే ఓకే. స్టోరేజ్ అనేది ఫస్ట్ ఒక 100 GB యాడ్ చేసేస్తాం రూట్ వాల్యూమ్గా, ఇంకొక 100 GB బ్లాక్ వాల్యూమ్ యాడ్ చేసేస్తాం. సో ఇట్స్ ఫైన్. బట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఉందండి, అది మీరు క్యాచ్ చేయగలరో లేదో చూద్దాం. ఏమన్నా మీకు ఐడియా వస్తుందా? వాళ్ళు మనకు ఇంకో సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఇవ్వాలి. గ్రూపా? ఎస్ అండి, ఎక్సలెంట్. సెక్యూరిటీ గ్రూప్లో ఇది ఏ అప్లికేషన్ అంటున్నామండి? నోడ్ యాప్. నోడ్ Node. యాప్స్. మీ అందరికి గుర్తుందా? సెక్యూరిటీ గ్రూప్లో ఒకవేళ హెచ్టిటిపి ఇవ్వకపోతే అవుట్పుట్ వచ్చిందా రాలేదా మనందరికి? రాదు రాదు రాలేదు. రాదు రాదు. అంటే సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ అలౌ చేయాలా లేదా అండి? అలౌ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అడగాల్సింది నోడ్ యాప్ పోర్ట్ నెంబర్ ఎంత. ఓకే. సో ఇది ఒక రిక్వైర్మెంట్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు ఇంకా విపిసి టాపిక్ అవ్వలేదు, ఏ విపిసి తీసుకోవాలి? ఓకే, వాడు డెవలప్మెంట్లో చేయమంటే డెవ్ విపిసి డైరెక్ట్గా ఉంటుంది. కానీ ఓకే. 2 విపిసిలు ఉన్నప్పుడు మాత్రం ముందే, అంటే ఒకవేళ ఎలా ఉందంటే ఇన్ఫ్రా విపిసిని ఒక విపిసి ఉంది, డెవ్ విపిసిని ఒక విపిసి ఉంది. వాడు డెవలప్మెంట్లో చేయమన్నాడు, కానీ మనం డైరెక్ట్గా డెవ్ విపిసి తీసుకోవడానికి ఇది లేదండి. సో మనం ముందుగానే మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ లైక్ ఏ ఇన్ఫ్రా విపిసి ఆర్ డెవ్ విపిసి. 2 విపిసిలు వర్క్ చేస్తాయండి, రెండు కాదు మల్టిపుల్ విపిసిస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజియన్లో. బట్ మనకు మెయిన్ విపిసి డెవలప్మెంట్ ఇది చేయాలి, ఇన్ఫ్రాది కావాలి, మనమే రిక్వైర్మెంట్ తీసుకోవాలన్నమాట. అర్థమైందండి? ఓకే. ఓకే సార్. సో అంటే సారీ అండి. ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్. సో అంటే మీకు ఇది ఇది దీనికోసమే ఈ టాపిక్ చెప్పడం అన్నమాట. హే అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ పనే. కానీ ఇవన్నీ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ యాప్ అడిగాడు కాబట్టి సరిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో నేను ర్యాబిట్ టెమ్కి ఇస్తాను. ర్యాబిట్ టెమ్కి అంటే 15672 అనే పోర్ట్ని సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేయాలని తెలియాలి మీకు. ఉన్నారండి? ఓకే. నెక్స్ట్ వైల్డ్ అంటే ఫ్లై. ఇవన్నీ అప్లికేషన్స్ రైట్? అవునండి, అప్లికేషన్స్ కదా నోడ్ యాప్. అవునండి, అప్లికేషన్స్ ఓకే అండి, ఓకే. అప్లికేషన్స్. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఇక్కడ డిప్లాయింగ్ అనే పదం వచ్చింది అంటే అది అప్లికేషన్ అన్నట్టే అండి. సో చార్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమి ఇస్తాను, ఇంకోటి వచ్చేసి వైల్డ్ ఫ్లై ఇస్తానండి. అది పోర్ట్ నెంబర్ వచ్చి 9000. ఇలా అంటే పోర్ట్ నెంబర్లు దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటున్నాడు వాడు? లార్జ్ Launch ఇన్స్టెన్స్ EC2 SSH instance. సో ఇక్కడ ఇంకొక లైన్ రాశాడు. ఏమని రాశాడు? SSH. అంటే ఇక్కడ Amazon దీంతో line. పాటుగా ఇక్కడ డెవలపర్కి యాక్సెస్ ఇవ్వాల్సింది కూడా మనమేనా? ఉమ్. హలో, మనమే అవును సార్. మనమే కదండి. మనమే ఇవ్వాలి. మనమే ఎవరు ఇవ్వాలి. లేదు. సో ఇక్కడ కూడా మీకు అర్థం కావాలి, కీపేర్ ఇచ్చేస్తారా డెవలపర్ కంటే ఇస్తారా, కీపేర్ ఇస్తారా, ఎస్ఎస్హెచ్ యాక్సెస్ ఇస్తారా? SSH ఎస్ఎస్హెచ్. SSH. నెక్స్ట్ క్లాస్లో భలే టాపిక్ అండి ఇది. ప్రతి డిజాస్టర్ రికవరీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఫైనల్ డిఆర్లో ఉంటుంది ఈ క్వశ్చన్. ప్రతి ఎగ్జామ్ ఉంటుందండి ఇది. నేను పెట్టే ఇప్పటి వరకు ఇన్ని బ్యాచ్లు 58 59 బ్యాచ్లు అయినాయి. ప్రతి బ్యాచ్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. జంప్ సర్వర్ అనమాట. అంటే హౌ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద డెవలపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో అది చెప్తాను తర్వాత అండి. సో అంటే ఇంతవరకు చేసిన తర్వాత చూడండి, వాడు అంటున్నాడు చూస్ దిస్ పోర్ట్ నెంబర్. ఎంత అంటాను పోర్ట్ నెంబరు? 5000. 5000. ఇప్పుడు ఈ 5000 పోర్ట్ ఎలాగ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలో నేర్పడానికి క్లాస్ చెప్తున్నానండి. ఫస్ట్ టాపిక్ ఓకే సార్. ఇక్కడ అయితే కనిపించేది. ఇది ఇన్బుల్ట్ గా ఉండదు సార్, మనం చెయ్యాలా సార్? ఈ పోర్ట్ నెంబర్స్ అనేవి ఇంటిగ్రేషన్ టీమ్ ప్రొవైడ్ చేస్తాయండి. ఇంటిగ్రేషన్ టీమ్ అంటే ఎవరు ఉంటారు అంటే ఈ కుబర్నెటీస్ ఓపెన్ షిఫ్ట్లు ఉంటాయి కదండి. సో అండ్ ఈ ఇంటిగ్రేషన్ టీమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాండర్డ్ పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నోడ్ యాప్ అంటే 5000, ఇట్స్ ఎ స్టాండర్డ్ పోర్ట్. ర్యాబిట్ టెమ్కి 15672 స్టాండర్డ్ పోర్ట్, ఎస్ఎస్హెచ్ స్టాండర్డ్ పోర్ట్. కానీ ఇప్పుడు మీకు వైల్డ్ ఫ్లైలో 2 పోర్ట్లు రన్ చేసుకోవచ్చు. ఒకటి 8080 ఏంటంటే పోర్టు 8080. ఇంకో పోర్ట్ ఏంటి అంటే 9000 కూడా రన్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ 8080 నేను జెన్కిన్స్కి ఇచ్చి ఉంటాను. 8080 పోర్ట్ అంటే ఎవరు ఉంటారండి? మెయిన్ కన్సర్న్ ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? జెన్కిన్స్ మీద ఉంటుంది. అంటే డెవాప్స్ టూల్ అండి జెన్కిన్ అనేది. ఇట్ లైక్ జెన్కిన్స్ కానీ బ్యాంబుక్ కానీ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము, టార్గెట్ గ్రూప్లో మనం 9000 పోర్ట్ని ఇస్తామన్నమాట. ఎక్కడండి టార్గెట్ గ్రూప్ అంటే ఇంకా మీకు ఏఎల్బి అనే టాపిక్ అవ్వలేదు కదండి.
అవును సార్. సో అవ్వలేదు. అప్లికేషన్ అంటే లోడ్ బ్యాలెన్సర్ టాపిక్ అయింది కానీ అప్లికేషన్ క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్ చెప్పిన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చెప్పలేదు కదండి ఇంకా. చెప్పలేదు చెప్పలేదు సార్. చెప్పలేదు. అది చేసినప్పుడు మీకు ఎక్కడ పోర్ట్ అసైన్ చేయాలి, ఓహో అప్పుడు ఈ పోర్ట్ లిజన్ అవుతుందా, అచ్చా ఇక్కడ పోర్ట్ నుంచి డైవర్ట్ అవుతుందా అనే కాన్సెప్ట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే ఓకేనండి. ఓకే. సో చేస్తాం. అక్కడ మనం డిసైడ్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఆడుకుంటాం ఆట అంతే. ఓకే ఒకవేళ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నేను 5,000 ఇచ్చి 5,000 పోర్ట్ ఇచ్చాను, లోడ్ బ్యాలెన్స్ ఏమో 6,000 పోర్ట్ యాడ్ చేసిన అనుకోండి, అప్పుడు లిజనర్ అవుతుందా అవ్వదండి? అవ్వదు సార్. అవదండి. అవ్వదు ఇంకా అంతే. అవ్వదు. అప్పుడు ఎన్ని హ్యాండ్ షేక్ అవ్వదన్నమాట. ఇలాంటివి చిన్న చిన్నవి తెలుసుకుంటూ పెద్దగా తెలుసుకుందామండి. సో అందుకని ఇది ముందే చెప్తానండి, వీడు ఎవడో నాకు తెలియదు. ఇందు వన్ మోర్ థింగ్, అసలు ఇది ఏంటో కూడా నాకు తెలియదు, కానీ నాకు కావాల్సింది జస్ట్ వీడి కోసం అంతే. బట్ నాకు ఇక్కడ ఒక 3 లైనక్స్ కమాండ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1, ఈ 5,000 పోర్ట్ అలౌ చేయటం. అర్థమైందండి? సెకండ్ స్టెప్, వాట్ అబౌట్ దిస్ కర్ల్ కమాండ్ అంటే ఏంటి. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి అంటే హౌ టు, ఇదిగోండి ఇక్కడ కమాండ్ ఉంది ఏంటండి, గిట్ Git. గిట్ క్లోన్ అనే కమాండ్. ఈ 3 నాకు కావాలి, ఈ మూడిటి కోసమే క్లాస్ చెప్తుంది. ఓకే ఓకేనండి. ఓకే ఓకే. అంతే తప్ప మిగతాదంతా వేస్ట్. ఇది చేసిన తర్వాత మనందరం కలిసి ఈ చాట్ యాప్లో మనందరం చాటింగ్ చేసుకుంటాం. ఎలా అంటే ప్రతి ఈ చాట్ యాప్ అనేది ప్రతి 2 వారాలకు ఒకసారి ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రతి 2 వారాలకి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను. మీరు నాకు మాట్లాడకుండా అక్కడ ఆన్సర్లు టైప్ చేయాలి. ఓకే 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 సార్. అర్థమైందండి? Yes. ఈ ఈ బేస్డ్ పెర్ఫార్మెన్స్ కూడా నోట్ చేసుకుంటాను అనమాట. సార్ మీ అందరికి ఒకసారి చెప్తున్నానండి, నేను చాలా మంది మంచి హృదయంతో బాగా ఇంటర్వ్యూ క్వశ్చన్లు బాగా అడుగుతున్నారని, లేకపోతే వాళ్ళు ఏదో క్లాసులు అడుగుతున్నారని ఇంత బాగా చాలా మంది రిఫర్ చేశానండి. కానీ చాలా మంది అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా ఇచ్చారండి. మొదట్లో చాలా లాస్ అయ్యాను, అంటే వాళ్ళ దగ్గర నా పదువులు కూడా పోయినాయి. అంతే కదండి, మీ సొంత తమ్ముడైనా కానీ, ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, మీ సొంత తమ్ముడైనా మీ సొంత కంపెనీకి రిఫర్ చేస్తున్నాం అనుకోండి, రిఫర్ చేసే ముందు ఏం అడుగుతారు? సొంత తమ్ముడు చెల్లి ఎవరైనా కానీ ఏం అడుగుతారండి మీరైతే? నాలెడ్జ్ చెక్ చేస్తాం. నాలెడ్జ్ చెక్. చెక్ చేసి ఎందుకు చెక్ చేస్తారు? నాలెడ్జ్. పేరు మంచిగా ఎందుకంటే మన పదువు పోద్ది కదండి అక్కడ. అవును సార్. అది అంతేనండి, అంతే. నేను ఒక 10 నుంచి 12 కంపెనీకి రిఫర్ చేస్తాను, రెజ్యూమ్ కొట్టేస్తాను అంతే. నా స్టూడెంట్ యూకేలో, యూఎస్లో, కెనడాలో, ఇక్కడ ఉన్న రీసెంట్గా ఆయన కూడా వచ్చారు. సో మనకేంటంటే ఎక్కడైనా నేను హెల్ప్ చేస్తే సపోర్టేనండి. ఈవెన్ మీరు క్లాసెస్ అయిన తర్వాత కూడా మీకు జాబ్ వస్తే ఎంతో కొంత మినిమల్ హెల్ప్ అయినా ఉంటుందండి నా సైడ్ నుంచి. ఒక 5 to 10% అయినా నేనే మీకు టైం ఇస్తాను. ఓకే సో కాబట్టి మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసుకుంటూ చెప్తున్న క్లాస్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఒక్క రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకేనండి, రైట్, స్టార్ట్ చేద్దామా ఈ టాపిక్. సార్ అదేనండి, టాస్క్ అయితే ఇప్పుడు నేను అడుగుతుంది ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఏఎంఐ వచ్చి అమెజాన్ లైనక్స్ ఏఎంఐ. సో ఇన్స్టెన్స్ టైప్ వచ్చి T2 ఎక్స్ట్రా లార్జ్, T2 2 extra వచ్చింది, T2 ఎక్స్ట్రా లార్జ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటండి, స్టోరేజ్ 8 GB to 10 GB ఈజ్ వెరీ గుడ్ ఇనఫ్. నెక్స్ట్ అండి, సెక్యూర్ Port గ్రూప్లో పోర్ట్ నెంబర్ ఎంత అండి? 5,000. 5,000 5,000. ఎలా చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఓకే, ఇంకా రివ్యూ లాంచ్ ఇవన్నీ ఎవ్రీథింగ్ నార్మల్. అండ్ ఒకవేళ మనకి విపిసి ఈ టాపిక్నే మళ్ళా నేను ప్రాక్టికల్గా ఎప్పుడు ఇస్తానంటే ఆఫ్టర్ విపిసి ఇస్తాను. ఎందుకు ఆఫ్టర్ విపిసి ఇస్తాను అంటే ఇప్పుడు ఏ విపిసితో చేస్తారు టాస్క్ అంతా? డిఫాల్ట్ ఏ విపిసితో చేస్తారండి? Default. డిఫాల్ట్ కానీ నాకు డిఫాల్ట్ నెట్వర్క్ కావాలా, ఓన్ నెట్వర్క్ కావాలా? డిఫాల్ట్ డిఫాల్ట్. ఇప్పుడు డిఫాల్ట్ అండి, కానీ నాకు Own క్లాస్ network. ఓన్ నెట్వర్క్ కావాలి. సో నేను అగైన్ ఇదే టాస్క్ ఇచ్చి ఓన్ నెట్వర్క్తో నాకు ఇది కావాలి, ఈ ఈ ఐపీలోనే ఉండాలి, ఈ రేంజ్లోనే కావాలి, ఈ సబ్నెట్టే కావాలి, ఒక చాలా స్పెసిఫైడ్గా అడుగుతానండి. ఓకే ఇట్ షుడ్ బి క్లియర్, అంత క్లియర్గా ఉంటానండి. ఓకే, ఓకే లెట్ స్టార్ట్ అండి. ఓకే సార్. సార్ Create ఒక చేయండి. డౌట్ సార్. అడగండి. అదే ఇప్పుడు మనకి ఇది ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి బై అవునండి. డిఫాల్ట్. ఫస్ట్ లోనే మీరు అన్నారు కదా, ఇప్పుడు యాక్చువల్ గా మనం మ్యాక్సిమైజ్ తీసేసుకుంటాము, తర్వాత కాస్ట్ ఆప్టిమైజేషన్ రెడ్యూస్ చేస్తామన్నారు. అవునండి. అదే ఫస్ట్ తక్కువ తీసుకుని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటే అవుతుంది సార్. ప్రాబ్లం థింగ్ ఏంటి అంటే తక్కువ తీసేసుకుంటే ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మీకు మనకు కావాల్సింది వర్క్ నడుస్తుందా లేదనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ 1 month.
ఓకే ఇనిషియల్ స్టార్టింగ్. ఇప్పుడు ఒక సార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్స్టెన్స్ టైప్ తక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఏమైంది అంటే, మొదటి ప్రాబ్లం మీకు తెలిసి ఉంటుందండి, అదే అదే ఏంటి డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. అవును లోడ్ కూడా సర్వర్ లోడ్ ఇప్పుడు కస్టమర్ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ ఫెయిల్ రన్ అవ్వవు. అయిందని దానివల్ల ఏమైపోతుంది, డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయితే ఏమవుద్దండి, కస్టమర్ రైట్ చేస్తాడు రైజ్ కొంచెం. చేస్తారు. అంటే ఇలాంటివన్నీ మనం రాకుండా చేయాలి అంటే మనం కొంచెం డెలివరీ ఒక 1 మంత్ మాత్రం కొంచెం ఇలా కూల్గా ఉండాలన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనమే కదండి తగ్గించేది. అవును ఉమ్. మీకేంటంటే నాకు ఎవ్రీ ట్యూస్డే ఒక రివ్యూ మీటింగ్ ఉంటుందండి. నాకైతే ఎవ్రీ ఓకే ట్యూస్డే ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది. నేను క్లయింట్కి ఇప్పుడు ఈ వీక్కి, ప్రీవియస్ మంత్కి, ఈ మంత్కి, ఎవ్రీ మంత్లో ఒక్కసారైనా ప్రీవియస్ మంత్కి ఈ మంత్కి క్యాలిక్యులేషన్స్ ఇస్తాం. ప్రీవియస్ మంత్లో నాకు ఇంతకు ముందు లాస్ట్ వీక్ అయితే చెప్పొచ్చు కానీ, దానికి మానిటరింగ్. వాల్యూమ్ ని సరే కానీ మానిటర్ వాల్యూమ్. క్లౌడ్ వాచ్ ఎందుకు, మానిటరింగ్ చేయడానికే కదా. అవును సార్ ఎస్. కానీ నేను మానిటర్, మేము మన మన ఏడబ్ల్యూఎస్ అంటే సార్ మన ఎస్ఆర్టీ వాళ్ళు ఎవరు క్లౌడ్ వాచ్ మానిటరింగ్ అని చెప్పరు, కాస్ట్ ఆప్టిమైజేషన్ అని చెప్తాం. ఓకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలాగా అంటే అక్కడ సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ లాస్ట్ 3 మంత్స్ తీసేసుకుంటాం. ఓకే నెక్స్ట్ సార్ క్లాస్లో వస్తుంది. అప్పుడు 3 మంత్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తాం, డిఫైన్ చేస్తాం అనమాట. ఏమని, సిపి యూటిలైజేషన్ తక్కువ ఉంది, మెమరీ యూటిలైజేషన్ కూడా తక్కువ ఉంది. అప్పుడు మీరు ఏం చెప్తారు, అంటే అంత యూజ్ అవ్వట్లేదు రిసోర్సెస్ మనకి పర్టికులర్ అప్పుడు ఏం చేయాలి, రెడ్యూస్ చేస్తున్నాము అంతే. రెడ్యూస్ చేస్తాము. ఓకే ఇది మనం మాట్లాడుకునే క్లౌడ్ వాచ్. ఓకే కామన్గా క్లౌడ్ వాచ్ అంటే ఒక ఫస్ట్ ఫేజ్ ఏమంటుంది క్లౌడ్ వాచ్ కంటే, మానిటరింగ్ అని. దాని ఓకే వెనకున్న ఫేజ్ ఇది అనమాట, రియల్ టైం. వెనకున్న ఫేజ్ ఏంటి అంటే కాస్ట్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్. ఇట్లా అనమాట, ప్రతి దానికి కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు కూడా ఒక క్లాస్లో కాస్ట్ ఆప్టిమైజేషన్ చెప్పాల్సిందే, నేను ఓకే చెప్తానండి ఇప్పుడు ఈ క్లాస్ అవగానే. ఓకేనండి. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ అడగండి. క్లియరా అండి క్వశ్చన్ ఆన్సర్? ఎస్ సార్ క్లియర్ సార్ ఓకే, బట్ యా. క్రియేట్ చేయండి ఇన్స్టెన్స్. చెప్పండి. రీజియన్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలండి స్పెసిఫిక్ ఏమైనా? పర్వాలేదండి, మీరు ఏ రీజన్ చేసినా నాకు ఫైన్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఈ టాస్క్ చేద్దాం, టాస్క్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మాట్లాడదామండి. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి. సో నిన్న మిడ్ నైట్, నిన్న సాయంత్రం, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నాను. సో లక్కీగా మీరు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. నో ప్రాబ్లమ్ సార్. వస్తూనే ఉంటాయి కదండి అట్లా హెల్త్ కొంచెం అట్లా. ఆ, ఇది అమెజాన్ మనం లైనక్స్లో 2023 వద్దండి, నెక్స్ట్ ఏఎంఐ. ఓకే. అంటే వాడు అమెజాన్ లైనక్స్ తీసుకుంటూ, సో మనము కూడా అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాం అంతే. ఇది అమెజాన్ లైనక్స్ 2 నెక్స్ట్ 2 ఏఎంఐ. సెలెక్ట్ ఇన్స్టెన్స్ టైప్ నెక్స్ట్ వన్ ఇన్స్టెన్స్ టైప్. ఎక్స్ట్రా T2 ఎక్స్ట్రా లార్జ్. ఎక్స్ట్రా కమ్ డౌన్ బ్రో. ఎందుకంటే మనందరం చాటింగ్ చేసుకోవడానికి T2 మైక్రో సరిపోదండి. T2 ఓకే, T2 లార్జ్ తీసేసుకోండి, 2 CPs 8 GB సరిపోతుంది. T2 లార్జ్ తీసేసుకోండి. T2 ఎక్స్ట్రా లార్జ్ అవసరం లేదు యాక్చువల్లీ, సారీ. నేను T2 లార్జ్ అనుకుని T2 ఎక్స్ట్రా లార్జ్ చెప్పినట్టు. T2 మనకి ప్రాక్టీస్కి సరిపోద్దండి. సెలెక్ట్ చార్ట్ యాప్కి లేదు, ఎగ్జిస్టింగ్ కి ఇస్తే ఎగ్జిస్టింగ్ కి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. Yeah. ఇప్పుడు కోర్స్ వెళ్ళక అక్కడ కాదండి, అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయాలి. ఎడిట్ పైన బ్రో లిటిల్ బిట్ పైకి వెళ్తే ఎడిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా మాట్లాడుకుంది ఇప్పుడు చూడండి, అక్కడ విపిసి డిఫాల్ట్ అని కనిపిస్తుందండి, అవునా అండి? అవును సార్ యూత్ ఉన్నారా? ఎస్ సార్. యూత్ అంటేనే పలుకుతున్నారా మీరందరూ? రైట్ అండి. లేదు సార్. కానీ నెక్స్ట్ క్లాస్లో మాత్రం ఓన్ విపిసి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. రైట్. నెక్స్ట్ ఆటో ఎస్ఎన్ఐపి అనేబుల్, డిసేబుల్, సబ్నెట్లు. అక్కడ కూడా సబ్నెట్స్ కనిపిస్తున్నాయి చూడండి సెకండ్లో. ఇప్పుడైతే డిఫాల్ట్ అయినా, ఎందుకంటే మన దగ్గర ఓన్ విపిసి లేదు కదా. సెకండ్ Yeah. సబ్నెట్స్ కనిపిస్తున్నాయి కదండి పైన పైన ఇప్పుడు పైన bro. పైన. ఇక్కడ నేను ముందే చెప్పేస్తున్నాను కావాలి, ఎందుకంటే నా రిక్వైర్మెంట్ నేను ఇస్తాను కాబట్టి. ఈ సబ్నెట్లో కూడా నేను అడుగుతామంటాను, హే ఐ వాంట్ టు క్రియేట్ యూజింగ్ ద సమ్ పబ్లిక్ సబ్నెట్. సో ఆ డెవ్ ఈఎల్బి సబ్నెట్, డెవ్ పబ్లిక్ -2 సబ్నెట్, నేను ఏ సబ్నెట్ అడిగితే ఆ సబ్నెట్లో పెట్టి మీరు క్రియేట్ చేయాలి. ఈ సబ్నెట్లు కూడా ఇవన్నీ ఉండవండి, మనం ఓన్గా క్రియేట్ చేసే సబ్నెట్లు ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో. అర్థమైందండి? ఓకే సార్ ఓకే సార్. యాజ్ ఆఫ్ నౌ ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ అండి. యూఎస్ ఈస్ట్ ఏఎస్ సెలెక్ట్ చేసుకోమని. ఇట్స్ నో ప్రాబ్లం అండి, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది కమ్ డౌన్. అది ఒకసారి చెప్తారా డెవ్ అట్లా ఏదో అన్నారు అది సపరేట్ అంటే ఉంటే నేను ఇప్పుడు సబ్నెట్స్ అనేవి ఒక 6-7 ఓకే సబ్నెట్స్ క్రియేట్ చేయమంట. అంటే ఒక పబ్లిక్ సబ్నెట్ అని, ప్రైవేట్ సబ్నెట్ అని, పబ్లిక్ లో ఓకే ఈఎల్బి ఓకే సబ్నెట్ అని, ఓన్ గా ఓకే ఓన్గా ఓకే ఇవన్నీ ఓన్గా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. ఓకే సో నేను అప్పుడు డిఫాల్ట్ ఎలాగో సెలెక్ట్ చేయదు కాబట్టి మన సబ్నెట్లే కనిపిస్తాయి. రైట్ రైట్ ఆ ఓకే పైన విపిసి మారింది అంటే మన సబ్నెట్లే కనిపిస్తాయండి ఇక్కడ.
యా ఓకే ఆ సబ్జెక్టులో నేను ఒకటి రెండు ఇప్పుడు అదేనండి, నాకు US:1B కావాలంటే మీరు 1Bలోనే చేస్తారు అంతే కదండి టాస్క్. ఎస్ సార్ అంతే సార్. అలాగే నాకు కావాల్సిన సబ్జెక్ట్ పేరు చెప్తే ఆ సబ్జెక్టులోనే మీరు చేయాల్సి వస్తుంది. రీజియన్ ఓకే వైజ్ సబ్నెట్స్ కూడా సపరేట్ ఉంటాయి కదా. అవును, సెపరేట్ ఉంటాయండి. ఓకే ఓకే. అది ఓన్ సబ్నెట్లు ఉంటాయి, ఓన్ నెట్వర్కింగ్ ఉంటుంది, అదే VPs అంటే. అదే 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 got it. Yeah. రైట్ అండి, నెక్స్ట్ అండి. కమ్ డౌన్. చార్ట్ యాప్ అయిపోయిన SG ఇవ్వండి, సెక్యూరిటీ యా గ్రూప్. ఓకే సెక్యూరిటీ చాట్ ట్యాపింగ్ అన్న. చార్ట్ యాప్ అయిపోయిన SG అంటే జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ నుంచి నేర్చేసుకుంటే అక్కడికి వెళ్ళేసరికి అలవాటు అయిపోతుంది. క్యాపిటల్ అంతే, అంతకంటే ఏం లేదు. రైట్. న్యూ న్యూ ఇప్పుడు చూడండి, SSH ఉంది పోర్ట్ నెంబర్. ఇక్కడ ఏంటంటే నోడ్ యాప్కి HTTPS అవసరం లేదు, కానీ వి వాంట్ టు యాడ్, వి విల్ యాడ్, బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. HTTP. ఇప్పుడు HTTPS అవసరం లేదండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యాడ్ యూ కెన్ యాడ్ HTTPS పర్వాలేదు, యాడ్ చేయండి. ఓకే యాడ్ చేసేసేయండి. ఇక్కడ కస్టమ్ అవన్నీ VPS యాడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం సార్, సోర్స్ టైప్. ఇవన్నీ మార్చేస్తాం, సోర్స్ అంతా మారిపోద్ది ఇంకా. ఓకే ఉమ్. ఓకే అప్పుడు నాకు డైరెక్ట్గా ఒక్కటే కావాలి, నాకు వీడికే కావాలంటాను, ఓకే ఈ బ్యాచ్కే కావాలంటానండి. లేకపోతే ఓన్లీ మీకే కావాలని అడుగుతాను, అది మై ఐపీలోకి వెళ్తుంది. ఓకే ఎనీవేర్ మై ఐపీ కష్టం ఉంటుందండి. ఓకే సో సార్. నాకు ఇప్పుడు ఇప్పుడు మహేష్ గారికి, ఇప్పుడు సందీప్, ఇప్పుడు విశ్వకి, హర్ష గారికి, జ్యోతిక, ఫణికి, వీళ్ళందరికి కావాలని అడుగుతాను అనమాట. అప్పుడు వాళ్ళ ఐపీలు తీసుకొని మీరు యాడ్ చేయాల్సి వస్తుంది, స్లాష్ ఇచ్చి, నెట్వర్క్ ఇచ్చి. ఓకే ఓకే ఓకే. సో అది కష్టం అన్నట్టు. ఓకేనండి, ఇంకా ఉందండి. ఏ పోర్ట్ నెంబర్ ఎలా చేయమంటున్నాడు? 5000. 5000. ఈ ఒక్కటి మీకు తెలియాలన్నమాట మెయిన్. ఇప్పుడు 5000 అంటే ఎవరైనా ఒక క్లయింట్ మిమ్మల్ని అడిగినప్పుడు ఒక 5000 పోర్ట్ ఎలా, ఎందుకండి రిమూవ్ చేయండి ఇది ఫస్ట్. ఆ పైనే ఉంది కదా కస్టమ్ TCP, చూడండి టైప్ ఉంది కదండి. ఇక్కడ 5000 పోర్ట్ ఏంటో మన దగ్గర మనకు ఉండదు. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ SSH పోర్ట్ కావాలంటే సెలెక్ట్ చేయగలరా లేదా? ఇక్కడ చేస్తాం HTTP పోర్ట్ కావాలంటే చేస్తాం Select. ఈవెన్ SFT పోర్ట్ ఉంటుంది, SMTP పోర్ట్ ఉంటుంది, DHCP పోర్ట్లు అని ఉంటాయి. ఇవన్నీ NFS పోర్ట్ కూడా ఉంటుంది. కానీ మనకి ఈ పోర్ట్లు కాదు, ఇట్స్ లైక్ ఏ కస్టమ్ పోర్ట్. సో కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి పోర్ట్లు వచ్చినప్పుడు కస్టమ్ TCPని సెలెక్ట్ చేయాలి. ఓకే ఓకేనండి, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలండి. కస్టమ్ TCP పోర్ట్ రేంజ్ ఎంత అండి? 5000. 5000. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడైతే సోర్స్ ఎనీవేర్, ఎందుకంటే మనందరం చార్ట్ చేయాలి కాబట్టి సోర్స్ ఎనీవేర్. సో ఇక్కడ రాయండి, డిస్క్రిప్షన్లో రాయండి నోడ్ యాప్ అవైలబుల్, నోడ్ యాప్ పోర్ట్ ఎనేబుల్డ్ అని. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇలా పోర్ట్స్కి ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అంటే డెవలపర్ యాక్సెస్ పేర్లు కూడా రాస్తామన్నమాట. ఓకే అర్థమైందండి? సో ఇట్స్ లైక్ ఇది ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్, రియల్ టైం ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఎందుకంటే టు ఐడెంటిఫై ఈజీలీ. రైట్. ఓకే నెక్స్ట్ సార్ ఏమర్థమవుతుంది సార్ అక్కడ అలా రాస్తే? ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది అంటే ఈ 5000 పోర్ట్ అనేది ఎందుకు అనేది మనము ఒక అంటే సర్వర్ అంటే ఈజీగా తెలిసిపోద్దండి. అంటే నోడాప్ గురించి చేసామని అలా తెలుస్తుందా? అందుకని ఆ పోర్ట్ 5000 పోర్ట్ ఎందుకు అనేది మనకు తెలియదు కొన్నిసార్లు. ఓకే, ఓ ఎందుకంటే మనకి నోడాప్ 500 కోసం. 1000 సర్వర్లు ఉన్నప్పుడు అండి. అలాంటప్పుడు మనకి ఇది చూడగానే అచ్చా ఈ పోర్ట్ 5000 ఈజ్ మెయిన్ పోర్ట్. కొంతమంది ఓకే. ఏం చేస్తారు, కొంతమంది జూనియర్స్ టక్కని తీసేస్తారు పోర్ట్ ఉరికే, కానీ తీయకుండా ఉండాలంటే ముందు చదవాలి కదండి వాళ్ళ డిస్క్రిప్షన్. ఓకే సో ఓకే అందుకని డిస్క్రిప్షన్ పెడతాం అనమాట, అంటే ఫ్యూచర్ రెఫరెన్స్. ఓకే జాయిన్ అయితే ఈజీగా అర్థమైపోతుంది మనకు పోర్ట్. జస్ట్ డిస్క్రిప్షన్ అని అంతే. స్టోరేజ్ 8 GB యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఎనఫ్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అండి, ఇంకేట్లేదు, నో టైం వేస్ట్. సార్ అక్కడ లైనెక్స్ అని ఏం మెన్షన్ చేయలేదు కదా సార్, మరి మనం లైనెక్స్ ఎందుకు తీసుకున్నాం? అమెజాన్ ఏదైనా EC2 అక్కడ మన కమాండ్స్ అండ్ లైనక్స్ లోనే ఉన్నాయండి, సో అందుకని లైనక్స్ అని చెప్తున్నా అంతే. ఓకే మీరు అక్కడ కింద చూస్తే అసలు ఆ చార్ట్ ఓకే దాంట్లోకి వచ్చేయండి, ఆ బ్రౌచర్లోకి రండి. దాన్ని ఇప్పుడు నేను బ్రౌచర్ అని కాల్ చేస్తున్నానండి. మనం రియల్ టైంలో అయితే కాన్ఫిడెన్స్ పేజెస్ని కాల్ చేస్తామండి. ఓకేనండి, కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ పేజెస్. కాన్ఫిడెన్స్. ఓకే కాన్ఫిడెన్స్ పేజెస్. మహేష్ గారు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఒకసారి కాన్ఫిడెన్స్ పేజ్ అని టైప్ చేయండి ఒకసారి. అంటే కాన్ఫిడెన్స్ పేజ్, మళ్ళీ దీని గురించి చెప్తానండి. కాన్ఫిడెన్స్ పేజ్ అంటే ఏంటంటే కొంతమందికి, అంటే మీకు తెలియదుగా చెప్తున్నాను. అది కాన్ఫిడెన్స్. ఇమేజెస్ ప్లీజ్.
లైక్ అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకో అమ్మా. థర్డ్ వన్ ఓపెన్ ఓకే. చేయ బ్రో. మొత్తం అంటే మనకు ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఎస్ఆర్టీ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేము స్టార్ట్అప్ పెడుతున్నాం వెరీ సూన్. సో దానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి. సో దానికి ఓకే. ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి? ఒక మూడు నాలుగు. ఒక్క అప్లికేషన్తో ఏది ఉండదండి. ఒక నాలుగు అప్లికేషన్స్. ఓకే, 4 అప్లికేషన్స్. గుడ్. సో ఈ 4 అప్లికేషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డయాగ్రామ్స్ అని, ఏ ఓకే. అప్లికేషన్కి ఎలా చెయ్యాలో, ఎవరెవరు టీం ఉన్నారు, ఏ మైగ్రేషన్ ఎవరెవరు చేస్తున్నారు, ఇవన్నీ ఎవరు కేర్ తీసుకుంటున్నారు, ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫరెన్స్ పేజెస్లో ఉంటాయి. ఓకే. ఒకసారి సరే. చూపించండి అది. కనెక్ట్ అవుతుందండి ఒక నిమిషం. అమ్మో కొంచెం ఓవరాల్ స్టెప్స్ వైజ్ కూడా టోటల్ గా ఉంటుంది అన్నమాట. ఆ, చూస్తే మొత్తం అర్థం అయిపోతుంది యాక్చువల్లీ. మొత్తం అండి ఎండ్ టు ఎండ్. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే అయిపోయేది అంటే కాన్ఫరెన్స్ గూగుల్లో కదండి ఒకసారి. మా ప్రాజెక్ట్ వాడుతున్నారు, సో ఐ నో. దీన్ని అట్లాసియన్ అంటారండి. అట్లాసియన్ కాన్ఫరెన్స్ అంటారు, కింద అట్లాసియన్ ఓపెన్ జిరా చేయ బ్రో. బోర్డ్ అంటారు. కింద ఈ అది ఓపెన్ చేయ. కాన్ఫరెన్స్ పేజ్ జ్యోతిక అన్నీ ఉంటాయి అనమాట. ఎవరికైతే ఐడియా ఓకే. లేదో వాళ్ళందరికీ చెప్తాను, నాట్ ఓన్లీ జ్యోతిక. సో కింద ఓపెన్ చేయ ఏంటంటే బ్రో. మొత్తం ప్రాజెక్టులు, ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. నాకు ఒక్కసారి కంట్రోల్ ఇవ్వదండి. యా షూర్ అండి. అది బెస్ట్. ఎందుకంటే మీ స్క్రీన్ షేర్లో ఉంటారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇన్స్టెన్సెస్, డేటాబేసెస్, స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ టోటల్. మొత్తం ఎండ్ టు ఎండ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ కాన్ఫరెన్స్ పేజెసే మనకి, నాకు ప్రతి రోజుకి ఒక్కలేనే పింగ్ చేస్తున్నారు అనమాట. ఏంటి అంటే వాళ్ళకి రివర్స్ కేటీ, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారు కదండి. హ్మ్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి రివర్స్ కేటీ అంటే కేటీ ఇవ్వట్లేదు. వాళ్ళ మొహాని కాన్ఫరెన్స్ పేజ్ కొట్టేస్తున్నారు. కాన్ఫరెన్స్ పేజ్ కొట్టేసి ఆ కాన్ఫరెన్స్ పేజ్ అంతా అర్థం చేసుకొని నాకు కేటీ అడుగుతున్నారు వాళ్ళు డైరెక్ట్గా. ఓకే. ఆ కేటీ చెప్పాక రివర్స్ కి అప్పుడు మెయిన్ కేటీ ఇస్తున్నారు అనమాట. రావట్లేదండి ఎందుకు ఇది? ఏది? సో నాకేం చేస్తారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే జాబ్ వచ్చింది, మీకే వచ్చింది అనుకోండి, నాకు ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ ఫోటో తీసి పెట్టారు. ఇలా అండి, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఇక్కడ చూస్తే మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ వాళ్ళ టీం అన్నట్టు, వీళ్ళందరూ షేర్ ఇవ్వండి, వాళ్ళు ఇవ్వండి ఆబ్జెక్టివ్, గోల్స్, ప్లాన్స్. అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా మీటింగ్స్, ఏ డిస్కషన్ జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఇక్కడే ఉంటాయి అన్నట్టు. అర్థమైందండి? ఉమ్. హలో, నా నెట్వర్క్ పోయిందా? యా. ఓకే ఓకే, ఐ థింక్ నా నెట్వర్క్ లాస్ట్ అయినట్టున్నాను, సారీ అండి. సో ఇక్కడే అన్నీ ఉంటాయండి జ్యోతిక గారు. అర్థమైందా, అర్థం కాలేదండి? ఉమ్. దాంట్లో కంపెనీ గురించి. ఉమ్. సో ఇట్లా అండి. సో ఈ కాన్ఫరెన్స్ పేజెస్, ఇప్పుడు మనమైతే కాన్ఫరెన్స్ పేజ్ అని కాల్ చేయట్లేదు, ఏమని కాల్ చేస్తున్నాం? బ్రౌచర్ అని కాల్ చేస్తున్నాం. క్లియర్? ఓకే. హలో. ఓకే సార్. నా నెట్వర్క్ పోయినట్టుందండి, ఎస్ ఏదో సార్, ప్రాబ్లం క్లియర్. ఉన్నట్టుంది. ఓకేనండి, వినపడుతుంది వినపడుతుంది వినపడుతుంది. వినిపిస్తుందండి. ఓకే దెన్ స్టార్ట్. సర్వర్లో బ్యాక్ ఎండ్లో కనెక్ట్ ఓకే. అవ్వండి. ఉమ్. ఇప్పుడు ఏదైనా లైనక్స్ పుట్టినే అండి, ఏదైనా వేరే ఉంది ఈ అప్లికేషన్ ఏదైనా? చాలా యాప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు సిఎండి కూడా వాడుకోవచ్చు, లేదంటే గిట్ కూడా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే పుట్టి మొబైల్ అంటే మనకి ఏది రియల్ టైంలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడతారో అదే నేను తీసుకుంటాను అనమాట. సో అందుకనే పుట్టి తీసుకుంటున్నాను అంతే. ఏదో ఒక్కసారి సైలెంట్ కొట్టి. మొబైల్ స్టెప్స్. మొబైల్ స్టామ్ ఏ చాలా ఉంటాయండి. ఇట్స్ లైక్ దీస్ ఓకే. ఆర్, వీటిని Hmm. ఏమంటారంటే లైక్ హైపర్ వి టూల్స్ అంటారు అన్నట్టు. అంటే టు కనెక్ట్ వన్ టు వన్ అన్నట్టు, వేరే దానికి కనెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం అన్నట్టు. ఇట్స్ లైక్ సో మెనీ టూల్స్. ఇప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు, పెమ్ ఫైల్ ద్వారా కూడా చేయొచ్చు. గిట్ 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 బ్యాష్తో కూడా చేయొచ్చు అండి. ఓకే. పవర్ సెల్తో కూడా మనం విండోస్ వరకు కనెక్ట్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద నార్మల్ అన్నట్టు. లాగిన్ ఈసీ టు యూజర్ బ్రో. మ్మ్. EC2 ఐఫోన్ యూజర్. ఈరోజు మహేష్ గారు ఏదో కొంచెం స్పీడ్గా ఉన్నారే. రైట్ రైట్. ఓకే, వేగంగా అవగొట్టుకోవాలండి మహేష్ గారు క్లాస్.
సరేనండి, రూట్లకు స్విచ్ అవ్వండి. హలో, వేగ క్లియర్ కదా? ఓకే. రైట్ ఎస్ అండి. సార్. ఇంతవరకు క్లియర్ కదండి? క్లియర్ రైట్. సార్. క్లియర్ సార్. ఓకే, ఇక కాపీ పేస్ట్ కమాండ్స్ అన్ని నేను చెప్తా ఉంటా, షేర్ చేయండి. ఫస్ట్ కమాండ్, యా. ఇంకా అన్ని కాపీ పేస్ట్ ఇక్కడ ఉంటాయి. బ్రౌజర్ ఆ, ఈ కమాండ్స్ అన్ని ఎవరు బట్టి పట్టాల్సిన పని లేదు. ఓకే. అమ్మో, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అది మెయిన్ ప్రాబ్లం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీ మరి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నాది బ్రేక్ అవుతుందండి? ఎస్ సార్. అవును సార్. బ్రేక్ అవుతుందండి. అవునా? అదేంటి? లాంచ్ 1 minute. ఇన్ SSH. ఈ కమెంట్స్ ఏమి బట్టి పట్టట్లేదు అన్నట్టు బ్రేక్ అయిపోయింది. ఓకే, సారీ. ఈ కమాండ్స్ మనకి ఏం అవసరం లేదండి. జస్ట్ చిన్న చిన్న కమాండ్స్ కావాల్సి వస్తాయి, చిన్న బేసిక్ కమాండ్స్ అనమాట. ఆ కమాండ్స్ కోసం మాత్రమే ఈ క్లాస్. ఫస్ట్ చూడండి, లాంచ్ ఫస్ట్ స్టెప్ 1 అయిపోయింది కదండి. ఉమ్, కొంచెం యా. లాంచ్. మాట్లాడండి, నాకు ఎస్. ఉన్నానో లేదో తెలియట్లేదు అందుకని. జస్ట్ లాంచ్ అయిపోయింది, పోర్ట్ అలౌ చేసేసాం, SSH యాక్సెస్ అయిపోయింది. ఎస్. లెట్స్ అజ్యూమ్ డెవలపర్ కూడా యాక్సెస్ ఇచ్చాం అనుకుందాం కాసేపు. ఓకేనండి. ఓకే ఓకే. సెకండ్ పాయింట్, ఇన్స్టాల్ నోడ్ ఆన్. దేంట్లో ఇన్స్టాల్ చేయాలి? EC2 EC2 లో ఇన్స్టెన్స్. నోడ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూస్తే నేను తీసుకుంటున్నానండి ఈ కమాండ్, ఇది కర్ల్. సార్ అంతా బాగానే ఉంది, ఫస్ట్ ఇదైతే చేసేస్తాం కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కర్ల్ చెప్పొచ్చండి. ఇంకా ఎవరైనా మీకు ఐడియా ఉందా? కర్ల్ అనే కమాండ్ లైనక్స్లో ఒక కమాండ్ అనమాట. ఈ కమాండ్ కోసమే క్లాస్ చెప్తున్నట్టు ఇప్పుడు. చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? కర్ల్ అనే కమాండ్ ఐడియా ఉందా ఎవరికైనా అండి? లేదు సార్. ఉమ్. లేదు లేదు. సందీప్? సార్ అదే ఇన్స్టాల్ చేయడానికి సార్, ఇది థర్డ్ పార్టీ అప్లై ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాం. సరేనండి, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇవి మీకు రియల్ టైంలో చేసేవి. నాకు మీకు థ్యాంక్ యూ అనిసింది. సో ఓకే, ఇప్పుడు నో నాకు ప్రాబ్లం. డౌట్ అడుగుతుందండి. ఒక్క ఫ్లోలో ఉన్నాను, నెట్వర్క్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, కాసేపు అయిన తర్వాత అడుగుతుందండి. సో ఇప్పుడు నాకు ఏమంటున్నారంటే, ఈ ARM64 RPM ప్యాకేజ్ ఉంది కదండి. ఉమ్. ఎస్ సార్. ఈ ప్యాకేజ్ని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? క్లయింట్ అడుగుతున్నాడు, నాకు ఈ ఒరాకిల్ జేడీకే అనేది నా లైనక్స్ సర్వర్లో ఇన్స్టాల్ అవ్వాలి అని. ఎక్కడండి? బ్రేక్ లైనక్స్. అయింది సార్ వాయిస్. యా, ఇక్కడ ఇన్స్టాల్ కావాలని చెప్పింది క్లయింట్ ఒక్క అని. నిమిషం అండి, ఒక్క నిమిషం ఉండదండి, నా మొబైల్ నెట్కి స్విచ్ అవుతాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు వరకు బాగానే ఉందండి. మధ్యలో జస్ట్ 1-2 సెకండ్స్ బ్రేక్ అవుతుంది అంతే అండి. కానీ ప్రాబ్లం అది కూడా కరెక్ట్ కాదండి. యా. ఇట్స్ లైక్ ఫుల్ నెట్వర్క్ ఉంది, బట్ నాకైతే ఫుల్ నెట్వర్క్ విత్ ఫుల్ సిగ్నల్స్ చూపిస్తుందండి. యా, ఇప్పుడు ఎలా ఉందండి? క్లియర్? ఓకే సార్. క్లియర్ క్లియర్ సార్. అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. సో కస్టమర్ అడుగుతున్నాడు అనమాట. ఏం అడుగుతున్నాడంటే, ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఒరాకిల్ అనేది ఏదో ఒక థర్డ్ పార్టీ అంతే కదండి. ఉమ్. అవును సార్. మిగతా వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్. ఏంటి సపోర్ట్ చేయండి కొంచెం. రైట్. సో చేస్తాం సార్. వాడంతా ఈ ప్యాకేజ్ని ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలంట. ఎక్కడండి? డౌన్లోడ్ చేయాలంట. ఎక్కడండి? డౌన్. దీంట్లో. నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను అనమాట, నాకేం కావాలి అంటే క్యూబ్ సిటిఎల్. ఏంటండి? క్యూబ్ సిటీ. సిటిఎల్. క్యూబ్ సిటిఎల్ అంటే ఇది కుబర్నెటీస్ అనమాట. నేను అడుగుతాను మిమ్మల్ని, ఏం అడుగుతానంటే ఈ ఇన్స్టాల్ క్యూబ్ సిటిఎల్ని నా లైనక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేయండి అని చెప్తాను నేను మీకు. ఓకే సార్. అంటే ఓకే. చెయ్యాలి అంటే ముందు ఈ ప్యాకేజ్ వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మీకు ఒక యాప్ వేయమని చెప్పాను అనుకోండి, ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? ప్లే స్టోర్. ప్లే స్టోర్లోకి వెళ్తారు. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ ప్యాకేజ్ వెరిఫై సెర్చ్ చేసి ఇన్స్టాల్ డౌన్లోడ్ చేస్తాం. చేస్తారు. డౌన్లోడ్ చేస్తారా చేయరా? చేస్తాం. చేస్తాం. ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసేది ఇప్పుడు వీడు అడుగుతున్నాడు అనమాట నాకు. అది వాట్ ఇట్ మే బి, నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిలో ఈ ఇన్స్టాల్, ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ క్యూబ్ సిటీ అండ్ లైనక్స్ అంటే నాకు ఇక్కడ లింక్ ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది. లైక్ ఇదిగోండి, ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని 230 MB ఉందండి, ఇది ఒక ఫైల్. ఓకే. ఈ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ కొడితే కింద డౌన్లోడ్ అవుతుంది, కానీ ఇక్కడ యా. కాదు, ఓకే. నాకు లోకల్లో కావాల్సింది. ఎక్కడ కావాలి నాకు? లైనక్స్. బ్యాక్ ఎండ్ లో. లైనక్స్ సర్వర్లో. ఈ ఓకే. లైనక్స్ సర్వర్లో కావాలి అన్న అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏవైనా థర్డ్ పార్టీ
ఏ పార్టీ అండి? థర్డ్ పార్టీ. థర్డ్ థర్డ్ పార్టీ. పార్టీ ఏవైనా కానీ డౌన్లోడ్ చేయాలి అంటే డబ్ల్యూ గెట్ కానీ కర్ల్ అనే కమాండ్ కానీ వాడతాం. అర్థమైందా? అర్థం కాలేదండి? థర్డ్ ఈ పార్టీ ఇన్స్టాల్ చేయాలంటే ఇది యూస్ చేయాలి. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అనుకోండి పోనీ. ఓకే. అవుట్ సైడ్ ప్యాకేజెస్ అని రాసుకోండి. ఓకే ఓకే. గాట్ ఇట్. అవుట్ సైడ్ ప్యాకేజెస్ ఎక్సెప్ట్ గిట్. ఎక్సెప్ట్ ఏంటండి? గిట్. గిట్. గిట్లో కాకుండా వేరే ఏ ప్యాకేజ్లైనా డౌన్లోడ్ చేయడానికి మనం ఒక కమాండ్ వాడుకోవాలి. ఏదో డబ్ల్యూ గెట్ కానీ ఆర్ఎల్స్ ఏంటంటే కర్ల్. కర్ల్ కానీ. ఈ రెండు కమాండ్లు ఏ కమాండ్ అని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి. అయితే సార్ అంతా బాగానే ఉంది చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ కమాండ్ ఒకసారి చూద్దాం. ఏంటంట ఇది ఒకసారి చూపిస్తానని చూడండి. బ్యాష్ ఉండదు, సారీ. సో ఇది ఇది వాడి స్క్రిప్ట్ అంటండి. సో వాడి టార్గెట్ ఏంటంట? ఏం ఇన్స్టాల్ చేయమంటున్నాడండి? నోడ్. ఆ కోడ్ నోడ్. ఓకే నోడ్ నోడ్ ఇన్స్టాల్ ఇన్స్టాల్. చేయాలి అంటే ఈ స్క్రిప్ట్ అంత ఇది గిట్ హబ్ కాదండి, ముందు చెప్తున్నాను. గిట్ హబ్ కంటెంట్ ఇది వేరే థర్డ్ పార్టీ టూల్ ఇది. సో గిట్ సో ఈ కోడ్ అంతా వచ్చి డౌన్లోడ్ అవ్వాలంట. దేంట్లో డౌన్లోడ్ అవ్వాలంట? బ్యాక్ ఎండ్ లో. నా లైనక్స్ సర్వర్లో. లైనక్స్. ఓకే. అంటే అర్థమైందండి? కాల్ చేస్తున్నట్టే కదా. ఓకే అదేనండి, కాల్ చేస్తున్నట్టు. అంటే మనం కాల్ అంటే ఏపీ అక్కడ కాల్ అంటే మన డిఫరెంట్ థింగ్స్ వస్తాయండి. కాల్ ఓకే అనేది రిసీవ్ చేసుకునేది ఉంటుంది, సెండ్ చేసుకునేది ఉంటుంది. సో మనం ఇది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నట్టే మనం పుల్ చేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు ఈ ఓకే ప్యాకేజ్ అంతటినీ కూడా మనం దేనిలోకి డౌన్లోడ్ చేయాలండి? లైనక్స్ సర్వర్ లో డౌన్లోడ్ అర్థమవుతుందా చేయాలి. సార్? ఉమ్. సార్ హలో, అర్థమవుతుంది సార్. మీ వాయిస్ అసలు నాకు వినిపించట్లేదు, సో అందుకని అడుగుతున్నాను. సో ఓకే. అందుకోసం వాడు ఏం చేస్తున్నాడు? ముందు ఒక కమాండ్ అంటే ఇప్పుడు అర్థం కావాలి. ఇది థర్డ్ పార్టీ. సో ఈధర్ కర్ల కానీ ఇప్పుడు నేనేం చెప్పాను, రెండు కమాండ్లు చెప్పానండి. ఈధర్ కర్ల కానీ ఇంకేం చెప్పానండి? వి గెట్. డబ్ల్యూ డబ్ల్యూ గెట్. గెట్. డబ్ల్యూ గెట్ అండి. వి గెట్ కానీ డబ్ల్యూ గెట్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. హీఈస్ యూజింగ్ కర్ల్ అనమాట. ఈ కమాండ్ కోసమే క్లాస్ చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ కమాండ్ ఓకే. ఏంటి అంటే కస్టమ్ టీసీపీ. ఈ పోర్ట్ గురించి క్లాస్ చెప్పానండి 1. అవును. ఎస్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నానండి? కర్ల్ గురించి. కర్లనే నాకు ఇవంతా వేస్ట్ స్క్రాప్. నాకు ఈ కమాండ్ మాత్రమే ఇంపార్టెంట్ అండి. సో Just command. ఇదంతా ఓకే. ఒక అర్థమైందండి? అర్థమైంది. ఎస్. సో ఇది. సో ఇప్పుడు నేను ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్గా ఇదిగోండి, చూడండి, ఇదిగోండి డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడింగ్ ఎన్విఎం స్క్రిప్ట్ చూడండి, కనిపిస్తుందా మీ అందరికి? అర్థమైంది. డౌన్లోడింగ్. మొత్తం Yes, sir. స్క్రిప్ట్ అంతా డౌన్లోడ్ అయిపోయింది మన దానిలో. ఓకే. క్లియర్ అండి పాయింట్? ఎస్ బ్యాష్ సార్. అని ఇచ్చారు కదా సార్, ఇంకోటి అదేంటి సార్? సో బ్యాష్ అంటే స్క్రిప్ట్ అనమాట. చెప్పాలా లాస్ట్ సార్? లో మనం ఏంటంటే ఎందుకు స్క్రిప్ట్ ఇచ్చాను అంటే ఇక్కడ ఒక కమాండ్ ఉందండి. నెక్స్ట్ కమాండ్ చూడండి ఎన్విఎం. ఏముందండి? VM. SH. ఎన్విఎం డాట్ ఎస్హెచ్. SH అంటే ఎన్విఎం అనేది ఒక స్క్రిప్ట్. ఇదంతా ఓకే. ఏం కనిపిస్తుందండి? ఇదంతా స్క్రిప్టా కాదండి? స్క్రిప్టే సార్. స్క్రిప్ట్ ఇదిగోండి, సార్. ఇక్కడ కూడా రాసిన చూడండి ఏముందండి? ఎన్విఎం డాట్ ఎస్హెచ్. ఇదంతా ఒక స్క్రిప్ట్ అనమాట. ఈ స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి స్క్రిప్ట్ రన్ చేయండి అన్నట్టు. ఇదిగోండి బ్యాషాసి ప్రొఫైల్ ఇస్ డిఫరెంట్. ఓకే, మళ్ళీ మాట్లాడుకుంటాం దీని గురించి. సో ఈ స్క్రిప్ట్ అంతా ఇదిగోండి ఇన్స్టాల్ ఎన్విఎం యాజ్ ఎ స్క్రిప్ట్ అని. సో అందుకని బ్యాష్ ఇచ్చాను అన్నట్టు. అంటే వాడిదంతా బ్యాష్, ఇది స్క్రిప్ట్, దాని వెనక్కి బ్యాష్ అన్నట్టు. సో ఇవంతా లైనక్స్ కమాండ్స్ అండి. సో ఇప్పుడు దాన్ని ఎక్కువగా హైలైట్ చేయొద్దు. సో మిగతా చూద్దామండి. ఓకే రైట్. ఓకే సార్. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం రన్ చేయమంటున్నాడు? స్క్రిప్ట్ రన్ చేయమంటున్నాడు అండి. సో అయిపోయినట్టు దీంట్లో అంటే డౌన్లోడ్ అయిందా ఇన్స్టాల్? డౌన్లోడ్ అయ్యిందండి. డౌన్లోడ్ డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయడానికి ఇదిగోండి ఈ కమాండ్. ఇక్కడ ఇన్స్టాల్ డాట్ ఎస్హెచ్ కూడా ఉంది కదా, సో డౌట్ వచ్చింది. చూడండి, లాస్ట్ లో ఉంది సార్. ఇది ఈ ఇన్స్టాల్ డాట్ ఎస్హెచ్ వరకు ఇది ఏంటి అంటే ఇదంతా నా కోడు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఇది ఇన్స్టాల్ డాట్ ఎస్హెచ్ అంటే ఈ నోడ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది కోడ్. వాడు రాసుకున్న ఇదిగోండి, వాడు ఎన్విఎం అనే ఫోల్డర్లో V33.11 అనే వర్షన్ పెట్టి ఆ వర్షన్లో రాసిన స్క్రిప్ట్ ఇది. ఓకే. ఈ స్క్రిప్ట్ని మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నామంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇన్స్టాలేషన్ అంటే స్క్రిప్ట్ ఇన్స్టాల్ అయిపోయినట్టు కాదండి అది. ఇన్స్టాల్ అర్థమైందండి? డౌన్లోడ్. ఉమ్. వాడు ఏ ఫోల్డర్లో పెడితే ఆ ఫోల్డర్ నుంచే కదండి మనకి ఫెచ్ చేసుకోవాలి. అవును సార్. ఓకే. అది చేశాను అంతే.
వాడు ఇక్కడ ఇన్స్టాల్ డాట్ ఎస్హెచ్ కాకుండా ఇంకేదైనా ఫోల్డర్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ ఫోల్డర్ నుంచే ఫెచ్ అవుతుంది అది. ఓకే, గాట్ ఇట్. డాట్ ఎస్హెచ్ అనేది లాస్ట్. ఓకే, డాట్ ఎస్హెచ్ అనేది స్క్రిప్ట్ అండి. యా ఎస్హెచ్ యా ఇండికేట్స్ ద స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ని మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం సరే. చేస్తున్నానండి, ఉమ్, ఇది రన్ చేయడం అనమాట. ఈ స్క్రిప్ట్ని రన్ చేయాలి. ఇది నెక్స్ట్ కమాండ్ అనమాట. స్క్రిప్ట్ డౌన్లోడ్ అయింది, స్క్రిప్ట్ రన్ అవుతుంది. నాకు అవసరం లేదండి ఆ కమాండ్ ఏంటో కూడా నాకు అవసరం లేదు. నెక్స్ట్ అండి, థర్డ్. ఇక్కడ చూడండి, ఇది ఒక్క కమాండ్ మీరు మాత్రం మార్చుకోవాలి. ఈ ఎన్విఎం ఇన్స్టాల్ 8.10 ఉంది కదండి, అవును. ఇది ఎస్ ఎప్పుడో సార్. ఓల్డ్ రండి ఇది. సో దయచేసి మీరు 11.0 డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే 11.0. 11.0. అంటే మీరు మార్చుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే సెక్యూరిటీ బ్రీచ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏమిస్తారు, 11.0. ఇది స్టాండర్డ్ వర్షన్ అంటే కొన్ని వర్షన్స్ అనేవి అప్డేటెడ్ మారుతాయి. వెర్షన్. కొన్ని ఇది 11 అనేది నేను చూసిన అప్డేట్ వర్షన్ లాస్ట్ 3 బ్యాచ్ల్లో. సో మైట్ బి ఇంకా చేంజ్ అయ్యి ఉండొచ్చు కూడా. రైట్ అండి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఈ 3 పాయింట్లు చూస్తే ఇన్స్టాల్ నోడ్ అండ్ ఈసీ టు కంప్లీట్ ఉన్నారా. Yes, sir. ఎస్ సార్. ఇదిగోండి నోడ్ ఐఫన్ వి, ఇదిగోండి వీడి కమాండ్స్ కూడా రాశారన్నమాట. ఎన్విఎం ఇన్స్టా ఎలా కనిపిస్తుంది. నోడ్ ఐఫన్ వి ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది ఏ వర్షన్ వచ్చిందని. కనిపిస్తుందా కనిపించలేదండి. 11.0 version. 7 పాయింట్. సో మనమే ఇచ్చాం ముందు, సో అందుకని ఆ కమాండ్ నెగ్లిజిబుల్ టు మీ. రైట్ అండి. ఓకే. సో ఓకే. నెక్స్ట్ అంటే ఏంటంటే నోడ్ వర్షన్ అయిపోయింది. థర్డ్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంట, కాపీ కోడ్ ఆన్ యువర్ EC2 ఇన్స్టాన్స్. అండ్ ఏంటి ఇంకేం చేయమంటుందంటే ఇన్స్టాల్, డిపెండెన్సీస్. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే. అయితే ఈ కోడ్ ఎక్కడ ఉందంట, గిట్ హబ్లో పెట్టుకున్నాడంట వీడు. ఏం కోడ్ పెట్టుకున్నా చూద్దామండి ఒకసారి, ఉన్నారా. ఉమ్. చూడండి, గిట్ హబ్లో అబూ కొనాల్లో ఇదిగోండి ఈ ఫోల్డర్లో పెట్టుకున్నాడు వాడు. అర్థమైందండి. ఉమ్. ఓకే. సో డాట్ గిట్ ఉందని కాబట్టి గిట్ కాదండి అంటే ఇది మీకు ఎందుకంటే లైనక్స్ కమాండ్స్ కొంచెం మెల్లమెల్లగా అలవాటు అవుతాయి. లాస్ట్కి వచ్చేసరికి మీరే సూపర్ హీరో అయిపోతారు ఆ లైనక్స్లో కూడా. AWS విత్ లైనక్స్ వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ప్రతిదీ చెప్తాను. అంటే మీకు రాదు వచ్చని కాదండి, ఇక్కడ ఎవరిని ఇచ్చేసింది కాదు, కానీ మీకు ప్రతిదీ తెలియాలి అనేది నాకు ఇంపార్టెంట్. రైట్ అండి. github.com, ఇదిగోండి అబూ కొనాల్ అనేది ఒక ఇది సోర్స్ రిపోజిటరీ. సో ఇక్కడ చార్ట్ యాప్ ఐఫన్, ఇదిగోండి ఇది వాడి ప్యాకేజ్ అంట. ఇక్కడ కూడా మనం మళ్ళా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఎవరున్నారండి, ఏ బ్రాంచ్ ఉంది, మాస్టర్. Master. మాస్టర్. ఇక్కడ మాస్టర్. కూడా మనము నేను డాకర్ కంటైనర్ ఆర్కిస్టేషన్ కంటైనర్ ఆర్కిటెక్చర్ చెప్తాను అనమాట. అప్పుడు చెప్పినప్పుడు చెప్తాను, మాస్టర్ కాకుండా. అంటే ఒక టికెట్ క్రియేట్ అయ్యింది, ఒక టికెట్ క్రియేట్ అయితే మనము ఒక జీరా టికెట్ ఇస్తే స్టెప్ 1 నుంచి స్టెప్ లాస్ట్ వరకు చెప్తానండి. ఇంక్లూడింగ్ టు అంటే అది జీరాతో యాడ్ అవ్వాలి ఆ టికెట్ అన్నట్టు. ఇక్కడ మాస్టర్ కాకుండా డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఏముంటుందండి, Development. డెవలప్మెంట్ కూడా ఉంటుందండి. సో ఇప్పుడైతే వాడు మాస్టర్ బ్రాంచ్లో ఉందంటే, ఇప్పుడు అంటే వీడంటే ఈ కోడ్, ఒక్క నిమిషం, ఈ సార్ ఇది కోడ్ ఎన్విఎం ఇన్స్టాల్ తర్వాత అర్థం అవ్వలేదు సార్ నాకు. ఎన్విఎం ఇన్స్టాల్ నేనేం చెప్పలేదండి. ఈ ఎన్విఎం పేజ్ ఇన్స్టాల్ ఓపెన్ అయింది ఇది. ఇదిగోండి ఎన్విఎం ఇన్స్టాల్ ఇక్కడ అయిపోయింది కదా. 11.0. అయిపోయిన తర్వాత ఏంటుందండి, Copy కాపీ code. కోడ్. ఉమ్, దీనిలో ఫస్ట్ ఓకే. స్టెప్ 1. ఓకే. అయితే ఒక్క నిమిషం అండి, 1 మీటర్, ఒక్క నిమిషం, జస్ట్ సెకండ్ అండి. ఓకే. ఓకే.
సారీ అండి, తనకు పెయిన్ వచ్చింది ఒకసారి, కలిసి వచ్చింది సరే. రైట్ అండి. హలో. యా యా ఎస్ ఎస్ సార్. సార్, రైట్ అండి. ఎస్ సార్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు, ఇప్పుడు అర్థమైంది కదండి ఎక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి, కాపీ కోడ్ ఆన్ EC2 ఇన్స్టెన్స్ అండ్ ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఉంది. ఫస్ట్ కాపీ కోడ్ వరకే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇక్కడ యూజింగ్ గిట్ హబ్ బిట్ బకెట్ ఉంది. ఓకే. ఇంకోటి ఏముందండి? ఉమ్. అమెజాన్ అమెజాన్ S3 మనకి S3 అయ్యిందా అవ్వలేదు ఇంకా? ఇంకా అవ్వలేదు. కాలేదు. లేదు. అవ్వలేదు, కాబట్టి నేను ఫస్ట్ తీసేసుకుంటున్నాను యూజింగ్ గిట్ హబ్ అని. ఓకే. ఓకేనండి. సో ఇప్పుడు ఓకే. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను నేను. ఈ లింక్ నేను క్లిక్ చేశాను అనమాట. అంటే కోడ్ ఇక్కడ ఉందన్నమాట. ఈ కోడే మనది మెయిన్ కోడ్ అనమాట. ఇప్పుడు మనం చార్ట్ చేయాలంటే ఈ కోడ్ ఇంపార్టెంట్. ఓకే. అక్కడ క్లోన్ చేసుకోమని ఇంకో ఆప్షన్ ఏది ఇచ్చారు సార్? అవన్నీ నేను ముందు నుంచి వెనక్కి వెళ్తాను. ఒక్క నిమిషం అండి, నాకు కొంచెం స్కోప్ ఇవ్వండి. సో ఇప్పుడంట ఇది ఈ కోడ్ అంటే అంటే నేను ఎలా చెప్తానంటే క్లాసు అందరికి అర్థం అవ్వాలంటే ముందు వెనక నుంచి ముందుకు వస్తానండి అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఇది డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారండి జ్యోతి ఓకే. గారు. ఓకే. ఇది ఓకే. డౌన్లోడ్ కొడుతున్నాను, డౌన్లోడ్ కావాలని కొడుతున్నాను చూడండి. డౌన్లోడ్ అవుతుంది, కానీ లోకల్లో డౌన్లోడ్ అవుతుందా, నా సర్వర్లో డౌన్లోడ్ అవుతుందా? లోకల్. లోకల్లో. లోకల్. ఇదే చెప్తున్నాను. ఒకవేళ ఇది గిట్ హబ్ కాకపోయింది అనుకోండి, మనం ఒక రెండు కమాండ్లు వాడచ్చు. ఏ కమాండ్లు వాడచ్చు? ఎమ్ కర్లు డబ్ల్యూ గెట్ కానీ డబ్ల్యూ కర్ల్ కానీ. కర్లు కాదు. కానీ ఇది కర్ల్. గిట్ హబ్ కదా, అంటే గిట్ హబ్ అయితే కమాండ్స్ వేరనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎస్ సార్. ఏంటి అంటే కమాండ్ ఏంటి, క్లోన్. ఏంటంటే కమాండ్ పేరు క్లోన్. అంటే గిట్ క్లోన్ అనే కమాండ్ వాడాలన్నమాట. సో అంటే ఎప్పుడైనా మీ ఓకే. గిట్ హబ్లో నుంచి మీరు చేసుకోవాలంటే గిట్ క్లోన్ స్పేస్ ఇచ్చి ఈ రిపోజిటరీ డీటెయిల్స్ని యాడ్ చేస్తాం, ఆర్టిఫాక్ట్స్ అంటాం. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, మీరు కంపెనీలోకి వెళ్ళాక మీకు కూడా కొన్ని గిట్ హబ్ లింకులు ఇచ్చి మీ లోకల్లో ఫోల్డర్లా క్రియేట్ చేసుకోమని చెప్తాం అనమాట. ఓకే. అప్పుడు ఏంటంటే మీరు అప్పుడు కూడా సింపుల్గా ఏం ఓపెన్ చేస్తారంటే CMD ఓపెన్ చేయాలి. ఏం ఓపెన్ చేయాలండి? CMD. CMD CMD. ఉన్నారండి. ఎస్ ఆ, సార్. ఈ CMDలో మీరు అంటే నాకు ఎక్నాలజ్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ గిట్ క్లోన్ ఇచ్చి సేమ్ కమాండ్ ఇచ్చామనుకోండి, డౌన్లోడ్ అయిపోద్ది మన లోకల్లోకి. లేదు మీకు ఇంకా కష్టం అనుకోండి, సింపుల్గా ఏమి ఇస్తారు, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ కొడతారు. కోడ్లో. ఉమ్. అయితే ఇప్పుడు నేను డౌన్లోడ్ కమాండ్ ఏం వాడుతున్నా అంటే గిట్ స్పేస్ క్లోన్ ఇచ్చి గిట్ స్పేస్ క్లోన్, అది ఇదిగోని ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసిన. అర్థమైందండి? ఓకే. యా ఓకే సార్. అయితే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవ్వదు. ఎందుకు ఇన్స్టాల్ అవ్వదు అనేది చూద్దాం ఫస్ట్. అయ్యో, కమాండ్ నాట్. ప్రాబ్లం వచ్చిందంటే ఏం వచ్చిందంటే అండి, కమాండ్ నాట్ ఆ, ఫౌండ్. ఇది మనకు తెలియాలన్నమాట. ఎప్పుడైనా ఇది ఇది ఈ క్లా ఈ దీనికోసం నేను క్లాస్ చెప్తున్నట్టు. ఓకే. నేను ఫస్ట్ క్లాస్ చెప్పింది 5000 పోర్ట్ కోసం. సెకండ్ ఓకే. క్లాస్ చెప్పింది డబ్ల్యూ గెట్ కర్ల్ కర్ల కోసం. కర్ల్ గురించి. మూడో క్లాస్ చెప్తుంది ఏంటి అంటే గిట్ క్లోన్ కోసం కూడా చెప్పాను. ఓకేనండి. ఓకే. ఎస్ ఫోర్త్ సార్. పాయింట్ ఏంటంటే ఇలా కమాండ్ నాట్ ఫౌండ్ వస్తే ఏం చేయాలి. ఎప్పుడైనా ఓకే. కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది అంటే దాని మీనింగ్ మనం ఇన్స్టాల్ చేయాలి అని. ఏం చేయాలండి? ఇన్స్టాల్ మనం చేయాలి. ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఒక్కరే ఒకరు ఉన్నారు. ఇది ఒక ప్యాకేజ్. గిట్ అనేది ఒక ప్యాకేజ్. ఎవరండి ఇప్పుడు HTTP ఇన్స్టాల్ చేయాలంటే ఏ కమాండ్ ఇస్తారు? ఎం. ఎం. ఇన్స్టాల్. ఎం ఎందుకు ఇన్స్టాల్ ఇస్తున్నారు? ఎం ఇన్స్టాల్ హెచ్. ఎందుకు ఇస్తున్నారు? అంటే వితౌట్ ఎమ్ అనేది ఒక డిపెండెన్సీస్, ప్యాకేజ్ మేనేజర్ సార్. విత్ M is a డిపెండెన్సీస్ repository. M is ఏంటండి? రిపాజిటరీ Repository. రిపోజిటరీ, ప్యాకేజ్ మేనేజర్ అన్ని అంతా చూసుకుంటది. సో దాని నుంచి కావాలి కాబట్టి చెప్పండి కమాండ్. ఇన్స్టాల్ ఇన్స్టాల్. నెక్స్ట్ అండి http HTTP అని గిట్ స్లాష్ git hyphen y. గిట్ -y గిట్ అని ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, గిట్ ఇన్స్టాల్ అవుతుందా? అవును సార్. కదా అయిందా? అయితే సార్. సో ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ కుబర్నెటిస్ క్లస్టర్ చెప్పినప్పుడు కూడా ఇలాంటివి ఎన్ని కమాండ్లు తగులుతాయి. సో గిట్ ఇస్తున్నా చూడండి. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు గిట్ కమాండ్ ఫెయిల్ అయింది, అంటే కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చింది. బట్ ఇప్పుడు గిట్లో అన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి అనమాట. హే యూ కెన్ యూజ్ దిస్ గ్రో, యూ కెన్ యూజ్ మార్క్, యూ కెన్ ఫెచ్, యూ కెన్ యూజ్ పుష్ పుల్, అన్ని కమాండ్స్ ఉన్నాయి. యాడ్, ఎంబీ, ఇవన్నీ కమాండ్స్ అని చూపిస్తున్నారు. అంటే గిట్ ఓకే. అయిపోయింది అని. ఓకేనండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది, అర్థం కాలేదండి? ఎస్ సార్, ఇప్పుడు అర్థమైంది. చెప్పండి గిట్ స్పేస్ Git క్లోన్ space స్పేస్ clone ఇప్పుడు ఎక్కడికి space. వెళ్ళాలి చెప్పండి. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కాపీ, కోడ్లో కోడ్లోకి కోడ్ వెళ్ళి ఎక్కడ కాపీ Code. చేయాలి? HTTPS కాపీ అక్కడ. ఇది లింక్ అనమాట. ఓకే. మనకి ఇది ఆర్టిఫాక్ట్ లింక్ అంటారు, రిపోజిటరీ లింక్ అంటారు, ఒక క్లిస్టం. సో ఇదిగోండి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది.
సో నాకు చిన్న డౌట్, ఈ డౌన్లోడ్ అయిందా లేదా అని. నేను అందుకని ఎల్ఎస్ అని కమాండ్ ఇస్తాను. అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నానండి, ఇలా బ్లూ కలర్లో కనిపిస్తుంది అంటే ఇది డైరెక్టరీ అని. అర్థమైందండి? ఉమ్. ఓకే. ఓకే. కొంతమంది కోసం అని చెప్తున్నాను. కాబట్టి ఈ కమాండ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎల్ఎస్ అయిపోయిన ఎల్ఆర్టీ అని. ముందు డి ఉందనుకోండి, ముందు ఏముందండి ఇక్కడ? డి. 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 డి ఉంటే డైరెక్టరీ, డి ఓకే లేకపోతే ఫైల్ అని. అర్థమైందండి? ఉమ్. ఓకే. ఓకేనండి, క్లియరా? ఉమ్. ఓకే ఓకే సార్. ఇదిగోండి, ఫైల్ మనం ఏమని ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డైరెక్టరీ లోపలికి వెళ్తాను. అంటే మనమైతే మన విండోస్లో అయితే ఏమని కాల్ చేస్తాము అంటే ఫోల్డర్ అంటాం. ఫోల్డర్, ఫోల్డర్లు ఏముంటాయి? ఉమ్. ఫైల్స్, ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్లు కూడా ఉండొచ్చు కదా. ఫోల్డర్స్. ఓకే. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడికి వెళ్తాం. ఇదిగోండి, ఇది మనం డౌన్లోడ్ చేసాం. ఇదిగోండి, chartap-socket-type.io. ఇదిగోండి, అదే డౌన్లోడ్ అయిపోయింది. chartap-socket-type.io. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇక్కడ నేను కమాండ్ ఇస్తున్నాను ఎల్ఎస్ జస్ట్ మీకోసం చూపించడానికి ఇవన్నీ. సో చూడండి, ఏముందండి? ప్రాక్ ఫైల్, Software, రీడ్మీ పబ్లిక్. ఇక్కడ చెప్పండి ఎన్ని పబ్లిక్ ఫోల్డర్లు ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి? ఒకటే ఉంది సార్. వన్ దీంట్లో డైరెక్ట్ ఒకటి ఉంది. ఒకటి. మిగతావన్నీ ఏమున్నాయండి? ఫైల్స్. నార్మల్ గా ఫైల్స్. నెక్స్ట్ క్లాస్ లోకి వచ్చే ఈ పర్మిషన్స్ కూడా మాట్లాడలేదు. వీపీసీ రాగానే వీళ్ళు ఒక ఎలా వీపీసీ ఎలా ఉంటుందో తెలుసుంది. ఈ కార్తీది ఒక సినిమా ఉంది, ఎవరా మీరంతా అని, ఒకటి ఏంటంటే సినిమా పేరు నిజానికి ఒకటి. యుగానికి ఒక్కడు. ఆ యుగానికి ఒక్క సినిమా యుగానికి. ఎలా ఉంటది వీపీసీ చెప్తున్నంతసేపు. భలే ఉంటదండి. చాలా అంటే అంత ఎంజాయ్ చేస్తాం, ఇన్వాల్వ్ చేస్తాను అట్లా. సో అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, ఇది ఒక్కటే డైరెక్టరీ, మిగతావన్నీ ఏంటండి? ఫైల్. ఫైల్స్. ఫైల్స్. ఇప్పుడు చూద్దాం, లెట్స్ ఫస్ట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్, మిగతావన్నీ ఏమున్నాయి? ఫైల్స్. ఫైల్. ఇదిగోండి, ప్రాక్ ఫైల్, ఫైల్స్. రీడ్ మీ 1 2 3 4 5 ఫైల్స్. ఇదిగోండి ఫైవ్. 5 ఫైల్స్ ఉన్నాయండి. 5 ఫైల్స్ ఒక ఎస్ సార్. ఫోల్డర్. సరిపోయిందా సరిపోలేదండి? సరిపోయింది. సరిపోయింది అంటే సార్. వాడి కోడ్ అంతా డౌన్లోడ్ అయిపోయిందా లేదా? ఉమ్. అయిపోయింది. అంటే అయింది. వీడి దానిలోకి వచ్చి జస్ట్ మీరు ఈ ఎల్ఎస్ఐఫ్ ఎల్ఆర్టీలు ఇవ్వక్కర్లేదు, కానీ ఈ ఈ ఈ ఫోల్డర్లోకి అయితే స్విచ్ అవ్వాలి, ఈ డైరెక్టరీలోకి అయితే స్విచ్ అవ్వాలి మీరు. ఓకేనండి? ఉమ్. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయింది, క్లాస్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 1 అయిపోయింది. సో అంటే మనం ఏం చేసాం, కాపీ కోడ్ ఆన్ ఈసీ ఇన్స్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకటి ఏముందండి? ఇన్స్టాల్ ఇన్స్టాల్ డిపెండెన్సీ. డిపెండెన్సీస్. సో అంటే మనము ఒకటి వాడాం కాబట్టి 2 స్కిప్ చేసేస్తున్నాను. ఓకేనండి? ఓకే. ఓకే. ఇది నెక్స్ట్ క్లాసుల్లో చెప్తాం. అసలు ఈ కథే లేదండి, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇదిగోండి, ఇన్స్టాల్ డిపెండెన్సీ ఉందండి. ఉమ్. ఉంది ఇదిగోండి, ఫస్ట్ కమాండ్ ఏముంది? సిడి చార్ట్ అయిపోయింది. సిడి. వాడు ఇచ్చాడనమాట మీకోసం, కొంతమంది నాలాంటి వాళ్ళ కోసం ఇచ్చాడు చూడండి, సిడి దీనిలోకి రండి అని. అప్పుడు ఎల్ఎస్ ఇచ్చి చెక్ చేసుకోండి అని. సెకండ్ కమాండ్ ఇమ్మని చెప్తున్నారు. కొంతమంది కమాండ్లు ఇవ్వడం కూడా రాదండి. సో నెక్స్ట్ కమాండ్ ఉంది, ఏముంది కనిపిస్తుందండి? npm ఆ, install. ఇవన్నీ నాకు అడగొద్దండి, దయచేసి. ఈవెన్ సో నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను అంతే. NPM ఏం చేయనండి, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను అంతే. ఓకేనండి? నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏముందండి? npm install -GPM2. npm2. నాకు ఈ ఓకే కమాండ్ సార్. గురించి అవసరం లేదు, ఎందుకంటే నాకు ఈ కమాండ్లు ఏమి అన్నం పెట్టవండి ఇప్పుడైతే. అవసరం లేదు, ఐ డోంట్ వాంట్. ఓకే, నెక్స్ట్ కమాండ్ చూడండి. ఇక్కడ 3 కమాండ్లు వాడు చూడండి. ఇక్కడ కాబట్టి పాపం వాడు మంచిగా వేసాడు, కానీ 3 కమాండ్లు ఒక దగ్గర ఇచ్చిన. పిఎం2 స్టార్ట్ ఉంది, నెక్స్ట్ పిఎం2 సేవ్. నెక్స్ట్ అండి. PM2 స్టార్ట్అప్. ఇదండి, ఈ 3 కమాండ్లు ఒక దాంట్లో ఉంటాయి చూడండి. ఇదన్నమాట. PM2 స్టార్ట్. ఓకే. ఇదిగోండి, ఇక్కడ ఆన్లైన్ కనిపిస్తా ఉంది చూడండి. ఆన్లైన్. వాట్సాప్ లో కూడా ఇదే ఇలాంటివే ఉంటాయి అన్నమాట కథలన్నీ. ఈ వెనక్కి అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుందండి, ఒకటి కనిపిస్తుంది. ఏంటండి? పిఐడి. ఏంటండి? పిఐడి. ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్లాస్లకి. ఏంటండి ఇది? పిఐడి. పిఐడి అంటే ప్రాసెస్ ఐడి అని. ప్రాసెస్ ఎంత 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 మెమరీ తీసుకుంటుందంటండి? 29. 29.2. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మళ్ళీ ఇదే టాపిక్ ఒక 4-5 సార్లు మాట్లాడతాం. ఓకే, రైట్. అంటే ఒక పిఐడి అనేది అర్థం అవ్వాలి మీకు అంతే. PM2 సేవ్. డైరెక్ట్ ఓకే, స్టార్ట్ యాప్ సేవ్. అంతేనండి, ఏం చేయనండి. ఒకేసారి కూడా కొట్టొచ్చు కావాలంటే, బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ నేను
లైనెక్స్లో ఫీట్లు చేయాలనుకోవట్లేదు. అయిపోయింది, అయిపోయిందండి, ఖతం. సో అన్ని క్లియర్. సో రెడీ, అప్లికేషన్ స్టార్ట్ చేద్దామండి. అంతా రెడీగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్ స్టాక్ అంట. ఇలా మనం చార్ట్ చేసుకోవాలంట. అర్థమైందండి? ఓకే, స్టార్ట్ అర్థమైంది సార్. చేద్దామా? ఎస్ సార్. రైట్, ఓకే. ఇది అయిపోతే ఇస్తున్నానండి. అవుట్పుట్ వస్తుందో లేదో చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏంటో మనం చూద్దాం. ఓకే. ఓకే. ఓకే సార్. అయ్యయ్యి, ప్రాబ్లం అవుట్పుట్ వస్తుందా రావట్లేదండి? రావట్లేదు. రావట్లేదు. సో దాని మీనింగ్ ఏంటి అంటే, చెప్పేస్తున్నాను వెంటనే. దాని మీనింగ్ ఏంటి అంటే, ఒక పోర్ట్ ఇవ్వలేదు. ఏ పోర్ట్ ఇవ్వలేదు? 5,000. 5000. వస్తుంది చూడండి. HTTPS లో ఉంది సార్ అది. అదేనండి, ఇక్కడ ప్రాబ్లం ఉందండి దానిలో. దయచేసి మీరు వేరే ఒక లింక్ ఓపెన్ చేస్తున్నారు కదా. STCL ఏమో సార్. మొత్తం తీసేస్తాను. సార్ మొబైల్లో ఓపెన్ అయింది సార్, ఫ్రెండ్ స్టాక్ ఎక్కడైనా అని. ఓపెన్ అవుద్దండి. సో ఇప్పుడు అంటే అచ్చా. తనకి ఆ గూగుల్ క్రోమ్ ఇష్యూ ఉంది. సో అందువల్ల ఇది ఓకే. ప్రాబ్లం ఉంది. సో ఇది మా అందరికి షేర్ చేయండి. ఓకే. మీరందరూ విత్ ఓకే. యువర్ నేమ్ తోనే కనెక్ట్ అవ్వాలి. ఓకేనండి? ఉమ్. ఎస్ సార్. నేను కూడా కనెక్ట్ అయ్యి నేను కూడా షేర్ చేస్తాను ఇది. ఇప్పుడు ఒక గేమ్ అర్థమైంది, అర్థం కాలేదండి క్లాసు? అర్థమైంది సార్. మిగతా వాళ్ళకండి ఎలా ఉంది క్లాసు? బాగుంది సార్. మాట్లాడండి. బాగుంది సార్, బాగుంది. ఇష్టమా? మాట్లాడదా? బాగుంది సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఇప్పుడు అసలు క్లాస్ ఉందండి. మరి జాయిన్ అవ్వాలి ప్లీజ్. జ్యోతిక జాయిన్, హర్ష జాయిన్, సంగీత జాయిన్. జాయిన్ 3 అయ్యాను. మెంబర్స్, ఫనీ, మహేష్, ఓకే 5 మెంబర్స్. నేను నేను చూస్తాను, నా స్క్రీన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎవరు జాయిన్ అయ్యారు అనేది. విశ్వ, ఓకే 6 మెంబర్స్, ఓకే ఫైన్. నాతో కలిపి 7. రైట్, ఓకే. లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ నోట్ బయటికి చెప్పకూడదు. ఇక్కడ ఆన్సర్ ఈ బాక్స్లో టైప్ చేయాలి. ఓకేనండి? చూడండి. ఓకే. ఇది ఈ గేమ్ అనేది ప్రతి 2 వారాల కోసం జరుగుతూ ఉంటుంది. ఓకే. 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 ఆన్సర్స్ ఒకేసారి ఆన్సర్ రాయాలి. పద్దాక రాయకూడదు. ఓకేనండి? మర్చిపోతే నాకు సంబంధం లేదు. ఓకే. 5 పోర్ట్ నెంబర్స్ ఆయాలని వచ్చింది నాకు. ఓకే, అది కొట్టి ఎంటర్ కొట్టాలండి. నాకు ఆ మెసేజ్ రావట్లేదు. మీ మెసేజ్ కూడా కనిపించట్లేదు సార్ నాకు. మీ ఒకసారి మెసేజ్ మాకు తెలియట్లేదు. ఒక నిమిషం అండి, మీరు షేర్ చేయండి ఒకసారి. సార్ పోర్ట్ ఓన్లీ నెంబర్స్ ఒకటి అయ్యయ్యో. చాలా. ఒక నిమిషం అండి, షేర్ చేయండి మీరు ఒకసారి. మహేష్ గారు ఎందుకు కనిపించట్లేదు చూస్తాను ఒకసారి. కిందకి రండి. ఒకసారి డౌన్కి రండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి. మరొకసారి హాయ్ అని ఇస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి. మీకు కూడా రాలేదా? ఎవరికి రాలేదు సార్, రాలేదు. మీ మెసేజ్ కనిపించట్లేదు సార్. కిందకి డ్రాప్ చేయాలండి. మీరు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి పోనీ. పెట్టాను సార్, ఇప్పుడు నేను రాలేదు. పెట్టాను, ఇది రాలేదు. అవునా? ప్రతి బ్యాచ్లో ఇదే ఆడుకుంటామండి మేమందరం. అప్లికేషన్ సార్ రిఫ్రెష్ చేయొచ్చు. అదే. డిస్కనెక్ట్ అయింది. కాంట్ రీచ్ దిస్ పేజ్ అని ఓకే, కనెక్టెడ్ ఉంది. ఒక పని చేయండి. ఒక పని చేయండి. ఇన్స్టెన్స్ కదండి, ఇన్స్టెన్స్ కదండి. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి, బట్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. యా. మైట్ బి ఇన్స్టెన్స్ ట్రై ప్రాబ్లం. మీకు అందరు కనెక్టెడ్ ఉందండి, అది నాకు డిస్కనెక్ట్ అయింది. ఇది లోడ్ అవుతుంది. లోడ్ అవుతుంది, రిఫ్రెష్ చేస్తాం. అదే ఆ, ఏంటి చేశానండి?
మైట్ బి మెమరీ సరిపోవట్లేదు అనుకుంటాను. అంతే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఇన్స్టెన్స్ స్టేట్స్. ఆర్ఎల్స్ కోడ్ పని చేయకపోవడం మోస్ట్లీ అదే అనుకుంటున్నాను. చాలా రీస్టార్ట్ చేస్తున్నాను సర్వర్ ఇప్పుడు, లేకపోతే స్టాప్ అండ్ స్టార్ట్ చేశానండి. ఓకే. టేక్ టైం. ఇప్పుడు ఇప్పుడు కూడా కనెక్ట్ అవ్వదండి, ఐపీ మారిపోతుంది. ఐపీ మారిపోతుందా అంటే మనం చేంజ్ చేస్తే దీనికి స్టాప్ కూడా ఒక అండ్ కాన్సెప్ట్ ఉందండి, ఈఐపి అని, ఎలాస్టిక్ ఐపీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. పబ్లిక్ ఐపీ విల్ చేంజ్ బట్ ప్రైవేట్ ఐపీ షుడ్ బి కాన్స్టెంట్ అన్నట్టు. సో అది ఏంటి కాన్సెప్ట్ అనేది విపిసి అయిన తర్వాత చెప్తానండి. ఓకే. ఒకసారి షేర్ చేయరా. యా 54 226 చెప్పండి. 226 15 217 15 217 217 అంటే షేర్ చేసిన. ఇప్పుడు వస్తుందో చూడండి. వస్తుంది సార్. యా జాయిన్ ది చాట్ ట్రైనర్ ఇస్ టైపింగ్ బట్ యా ఆయన వస్తుంది వచ్చిందండి. సార్. వచ్చింది సార్. అర్థమైందా సందీప్ గారు? ఒకటి ఇన్స్టెన్స్ టైప్ అవును సార్, అర్థమైందని చూసాను. జస్ట్ ఫిజికల్ గా చూసేసాం అనమాట ఇప్పుడు. ఓకే, అవునవును. లెట్ స్టార్ట్. ఓకే, సారీ అండి. సో 2 లార్జ్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, అర్థమైందండి పోనీ. ఎస్ సార్. సో అంటే ఇన్స్టెన్స్ టైప్ వల్ల ఇంత ఇంత ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ సర్వీస్ ఆన్ చేసుకోవడానికి కూడా సరిపోవట్లా. ఓకే, రెడీ స్టార్ట్. 5 పోర్ట్ నెంబర్స్ అందరూ జాయిన్ అయ్యారు. హర్ష జాయిన్ అవ్వాలా? అయ్యాను సార్.
లేదా? ఓకే, నా స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఓకే స్క్రీన్ ఒకటే అవైలబుల్ ఉండాలి. ఓకే, రెడీ, స్టార్ట్. 5 పోర్ట్ నెంబర్స్. Harsha, correct, but I can expect some other port number. ఓకే, ఫనీ, గుడ్, సూపర్. మహేష్ గారు ఒకేసారి టైప్ చేయాలి. నువ్వు కూడా టైప్ చేస్తానా? నువ్వు క్లాస్లో చెప్తావులే. 22 33 21 80 43. జ్యోతిక, గుడ్, సూపర్. విశ్వ, ఫోర్ ఫోర్ టైప్ చేసా. 440. లేదు, అది కొంచెం రాంగ్ రాంగ్, ప్లీజ్ తీసుకెళ్ళి ఆఫీస్. సందీప్, ఎక్స్పెక్టెడ్ సమ్ అదర్ పోర్ట్ నెంబర్. సందీప్. ఓకే. హర్ష, ఓకే, గుడ్ గుడ్ హర్ష, గుడ్. నో యాడెడ్. ఓకే, 8 to 440, గుడ్, నైస్. ఓకే, ఫైనల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్? కరెక్ట్, జ్యోతిక కరెక్ట్. గాలి క్లాస్ వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఓ, గో గో టు గో టు బెడ్. సెక్యూరిటీ ఫర్ BTC. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ is a వర్చువల్ ఫైర్. విశ్వ కరెక్ట్. సారీ సారీ, ఫైర్. కాదండి, రాంగ్. మహేష్ గారు. ఫైర్ వాల్ సెక్యూరిటీ అది అంటారు. NCLNS. ఓకే ఓకే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆన్సర్. ఓకే, అంటే రిలేటెడే, బట్ ఓకే, ఫనీ, కరెక్ట్. బట్ వర్చువల్ ఫైర్ ఫస్ట్ చెప్పాల్సింది సెక్యూరిటీ గ్రూప్ వర్చువల్ ఫైర్ వాల్ అండి. తర్వాత చెప్పాల్సింది ఇన్స్టెన్స్ లెవెల్ సెక్యూరిటీ అని చెప్పాలి. అర్థమైందండి? ఉమ్. ఓకే ఎస్. అది సెకండ్ స్టెప్ అనమాట. అట్లా. సో బట్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడు వరకు చేసిన క్లాసుల్లో గ్లోబల్ సర్వీస్ ఏది? వెరీ గుడ్. విశ్వ గారు రాంగ్. సందీప్ వెరీ గుడ్. జ్యోతిక వెరీ గుడ్. హర్ష వెరీ గుడ్. థ్యాంక్ యూ, సూపర్. ఏంటండి? 53. డౌట్ Route 53. 53. డౌట్ 53. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక కాంపోనెంట్కి ఇంకో కాంపోనెంట్కి మధ్య కనెక్షన్ ఇస్తే దానిని ఏమంటారు? నేను జస్ట్ ఒకసారి చెప్పి వదిలేశాను, చెప్పలేదు, కావాలని హైలైట్ చేసి వదిలేశాను. ఏమంటారు? ఒకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. ఒక కాంపోనెంట్కి ఇంకో కాంపోనెంట్ మధ్యకి కమ్యూనికేషన్ ఇస్తే దాన్ని ఏమంటారు? రాంగ్. విశ్వ గారు రాంగ్. ఇది నిన్న క్లాస్లో చెప్పానండి, నిన్న మొన్న. ఎక్సలెంట్ సందీప్, సూపర్. S3కి కనెక్ట్ చేస్తా ఉన్నారు కదా. EC2 to S3. EC2. ఓకే ఓకే ఓకే, విల్ టాక్ అండి, ఒకసారి మాట్లాడు. ఒకసారి సారీ. రైట్, రూల్. ఇది కాదండి, 2 వారాలు పోతే క్వశ్చన్లు దొరుకుతాయి. దొరుకుతారు అర్థం, నాకు మళ్ళీ ఉంటుంది, సరదా సరదా ఉంటుందండి. రూల్. ఓకే, గుడ్ గుడ్. జ్యోతిక, మహేష్ వెరీ గుడ్ అండి. పని వెరీ గుడ్. ఈ కాన్సెప్ట్ నిన్ననే చెప్పానండి. EC2కి S3కి మధ్య కనెక్ట్ చేసాము. ఏ రోల్ అని, S3 అని చెప్పి, సారీ, రోల్ అని చెప్పాము. గుర్తుందండి? ఎస్ సార్, చెప్పారు నెక్స్ట్ నేను. క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ యూ వర్క్డ్ ఆన్ ఇన్ యువర్ రియల్ టైం? మీ రియల్ టైంలో మీరు వర్క్ చేసిన సర్టిఫికేట్స్ ఏంటి? స్పీడ్ ఉండాలండి, నాకు స్పీడ్ లేదు మీ దగ్గర నుంచి. టక్ 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 రావాలి, టైపింగ్ 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 అని. మహేష్ గారు రాంగ్. జ్యోతిక ఎక్స్పెక్ట్ లిటిల్ బిట్ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్, ఫనీ, సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే
వెరీ గుడ్ జ్యోతిక, సూపర్ సూపర్. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇంకోటి వదిలేసారు సందీప్. అదే ఇప్పుడు అంటే యూజ్ చేసింది అన్నాం కదా అని నేను అంటా సార్. ఓకే సార్. లేదండి, మీరు మన రెండో చెప్పాలి, ఓకే. ఇబ్బంది అవుతుంది మనకి. నెక్స్ట్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటండి, హర్ష ఎక్కడున్నావు స్వామి? నేను సార్ చూస్తున్నాను కానీ చూసి టైప్ చేయడానికి టైప్ చేయలేదు సార్. అంటే మీరు టైప్ ఎందుకంటే చేయకపోతే మీరు నా కళ్ళల్లో పడదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే కాపీ కొట్టినట్టే ఉంటుంది కానీ టైప్ చేయలేదు ఇంకా అది. ఓకే, వాట్ ఇట్ మే బి. ఓకే, బట్ కాపీ అలాంటిది ఏమి ఉండదండి, ఎవరి స్క్రీన్లో వాళ్ళు చూసుకొని చేసుకోవడం అంతే. ఇది ఏంటి అంటే, సో నేను అండర్స్టాండ్ చేసుకుంటాం ఎవరెక్కడ ఉన్నారు, ఎవరికి ఇంకా పుషప్ కావాలి, ఎక్కడ చేంజ్ అవుతున్నారు అనేది నాకు ఇంపార్టెంట్, అందుకని ఇది టెస్ట్. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి విత్ లేయర్ నెంబర్స్? జస్ట్ లేయర్ నెంబర్స్లో నాకు డిఫరెన్స్ కావాలి ప్లీజ్. ఎవ్రీ వన్ ఇన్పుట్స్ కావాలండి, తప్పైనా పర్వాలేదు, నేను ఉన్నాను మీ వెనక్కి, నేను ఉన్నాను. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఎన్ఎల్బి నెట్వర్క్ అండ్ లోడ్ ఏఎల్బి లోడ్ బ్యాలెన్సర్ యొక్క లేయర్ నెంబర్స్ డిఫరెన్స్ కావాలి, ఓన్లీ లేయర్ నెంబర్స్. ఎక్సలెంట్, గుడ్ గుడ్ గుడ్, సూపర్ జ్యోతిక. ఓకే ఫనీ, థ్యాంక్ యూ వెరీ గుడ్. సార్. ఇలా ఉంటే సూపర్, ఇక ఫనీ, గుడ్, సూపర్, వెరీ గుడ్. సందీప్ ఓకే, గుడ్. సార్ ఎన్ఎల్బి డాలర్, ఏఎల్బి సెవెనా? ఓకే అది మహేష్ గారు, గుడ్, సూపర్. షిఫ్ట్లకి వర్క్ ఉంది సార్, అది ఫోర్ ఓకే వస్తుంది. ఓకే ఓకే, ఇది తనకు అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ విశ్వ గారికి ఆప్షనల్ అన్నట్టు. ఓకే కాదు సార్, సారీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, అందరినీ చూస్తాను ఏమనుకోకండి కొంచెం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నో ప్రాబ్లం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్? ఏ ఏ టైప్స్ ఉంటాయి అవన్నీ రాయాలి, షార్ట్ కట్లో రాసినా పర్లేదు నేమ్స్, కానీ ఒకే దగ్గర రావాలి నాకు. అసలు మీ సిస్టర్ లేదు, ఉంటే నీకు వేసుకునేది గట్టిగా. ఓకే ట్రావెలింగ్ లో ఉంది. ఈ రికార్డింగ్ లో వింటుంటాను, చూసుకో. విశ్వ గారు ఒకటి మిస్ అయ్యారు. వెరీ గుడ్ జ్యోతిక. అది ఇందాకే విన్నాను క్లాస్, అది మర్చిపోయా. అచ్చా అచ్చా, ఓకే ఓకే, వెరీ గుడ్ ఫనీ, వెరీ గుడ్ సందీప్, నైస్ విశ్వ గారు. ఓకే, యాడ్ చేశారు. ఓకే, వెరీ గుడ్ హర్ష. ఓకే, వెరీ గుడ్ మహేష్ గారు, థ్యాంక్ యూ. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఈ క్వశ్చన్ నేను చెప్పలేదు కానీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అవును. ఏంటి అంటే, లైక్ ఎక్కువ అంటే ఓకే, అది వద్దులేండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. ఒక 5 వాల్స్, నా కంపెనీలో 5 వాల్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ 5 వాల్ ట్రాఫిక్ నేను కాన్ఫిగర్ చేసుకోవడానికి నాకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలి. సజెస్టబుల్ లోడ్ బ్యాలెన్సర్, సజెస్టబుల్ లోడ్ బ్యాలెన్సర్. వెరీ గుడ్ సందీప్, వెరీ గుడ్ ఫనీ, వెరీ గుడ్ జ్యోతిక. మహేష్ గారు రాంగ్. ఓకే హర్ష, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చి గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్ ఒకసారి. నా కంపెనీ, ఇప్పుడు మేము పెట్టే కంపెనీలో 5 వాల్స్ ఉన్నాయి. ఈ ఫైవ్ ఓకే వాల్స్ ద్వారా ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీనికి ఒక లోడ్ బ్యాలెన్సర్ ఓకే కావాలి. అది ఏంటి అని అడిగాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి. సో ఓకే, ఎన్ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ ఏ ఏ పోర్ట్స్ని అలౌ చేస్తుంది? ఎన్ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ ఏ ఏ పోర్ట్స్ని అలౌ చేస్తుంది? ఎన్ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ ఏ ఏ పోర్ట్స్ అలౌ చేస్తుంది? వెరీ వెరీ గుడ్. యశ్వ గారు కొంచెం రాంగ్. మహేష్ గారు గుడ్, ఒకటి మిస్ అయ్యారు. సందీప్ వెరీ గుడ్. పని ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయ్యారు, ఒక క్వశ్చన్ మిస్ అయిపోయాం ఆన్సర్. ఓకే 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 ఓకే, కూల్. ఓకే ఓకే, ఇప్పుడు సందీప్, జ్యోతిక, ఫనీ ఈక్వల్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో.
గుడ్, వెరీ గుడ్. టీసీపీ, యూడీపీ, టీఎల్ఎస్. ఓకే. సో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందండి. ఆ రిక్వైర్మెంట్లో నెట్వర్క్ పోర్ట్ని టీసీపీ అలౌ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ పోర్ట్ హెచ్టిటిపి కూడా అలౌ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పోర్ట్ను కూడా అలౌ చేయాలి. సో వాట్ ఈస్ ద అప్లికేషన్ సజెస్టబుల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, సారీ, సజెస్టబుల్ లోడ్ బ్యాలెన్సర్, సారీ. ఒకసారి రిపీట్ ప్లీజ్. సరేనండి. ఒక లోడ్ బ్యాలెన్సర్లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, నెట్వర్క్ అంటే టీసీపీ పోర్ట్ అలౌ చేయాలి, నెట్వర్క్ పోర్ట్ అలౌ చేయాలి, అప్లికేషన్ పోర్ట్ అలౌ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్ఎల్ పోర్ట్ను కూడా అలౌ చేయాలి. ఈ 3 పోర్ట్లు అలౌ చేసి లోడ్ బ్యాలెన్సర్ అంటే. వెరీ గుడ్ జ్యోతిక, వెరీ గుడ్ ఫనీ, వెరీ గుడ్ హర్ష, సందీప్, వెరీ గుడ్ మహేష్ గారు, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చి క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్. వెరీ గుడ్ అండి, సూపర్, ఆసమ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా నా దగ్గర ఒక ఇన్స్టెన్స్ ఉందండి. యుఎస్ ఈస్ టు 1C. ఓకే, క్లియర్ ఏంటండి? యుఎస్ ఈస్ టు 1Cలో ఉంది. సో ఐ వాంట్ అటాచ్ వాల్యూమ్ యుఎస్ ఈస్ టు 1D. పాజిబుల్ అవుతుందా అవ్వదా? ఆన్సర్, జస్ట్ ఆన్సర్. నాట్ పాసిబుల్. నో. గుడ్, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఏ వన్ రియల్ టైమ్ క్వశ్చన్ అన్నట్టు అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏఎంఐస్ అవైలబుల్ ఇన్ ఏడబ్ల్యూఎస్? ఒక్క దగ్గర రాయాలండి. ఒకే ఆన్సర్ కన్సిడర్ చేస్తాం, ఒక్కటైతేనే కన్సిడర్ చేస్తాం. మ్మ్. భలే స్పీడ్గా ఉన్నారు అందరూ. ఇప్పుడు హ్యాపీగా ఉందండి నాకు. అమ్మో, తప్పు విశ్వ గారు. టైప్స్ అడిగాను నేను, ఫ్లవర్స్ అడగలేదు. ఫ్లవర్స్ రెగ్యులర్ ఈజ్ గా యూస్ డిఫరెంట్. చేసేదాన్ని. ఓకే, నో కామెంట్స్. జ్యోతిక కరెక్ట్, బట్ చిన్న నేమ్ చేంజ్. మై ఏఎంఐ. హర్ష రాంగ్. హర్ష, నీకు ఈ ఈ క్లాస్ని వినమని పెట్టాను సార్ చెప్తా, కింద. పక్క శ్రీకి వినమని చెప్తా. ఓకే, నాకు అంటే ఇయర్ డిస్కనెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ వినిపిస్తుంది ఒకసారి. సరేనండి. సీ టైప్ ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం. నాకే. ఏమై వెరీ ఏ గుడ్. టైప్ ఆఫ్ అమెజాన్? ఓకే, ఏఎంఐ. ఓకే అవును, ఓకే ఓకే, అవును. ఫ్లేవర్స్. ఓకే. వెరీ గుడ్ సందీప్, వెరీ గుడ్ ఫనీ, వెరీ గుడ్ జ్యోతిక, నైస్. ముగ్గురు కూడా. ఫనీ గారు వెయిటింగ్, మహేష్ గారు వెయిటింగ్. ఓకే, రెండే రాశారు, మిగతా రెండు ఈ రెండే గుర్తు. కిక్ స్టార్ట్, మార్కెట్ ప్లేస్. ఎందుకంటే ఈ రెండు వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఈ రెండు వర్క్ చేయలేదు కాబట్టి ఇంకా. సో నెక్స్ట్ క్లాస్లో మై ఏఎంఎస్ వచ్చేస్తాయి, ఎందుకంటే డిజాస్టర్ రికవరీ మాట్లాడతాం. ఓకే, డిజాస్టర్ రికవరీ అంటే గుర్తొచ్చింది. నేను ఒక చిన్నగా అంటే ఊరికే చెప్పి అట్లా వదిలేసిన టాపిక్, అది ఊరికి వచ్చింది. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిజాస్టర్ రికవరీస్? డూ యూ నో? డిఆర్ అని ఒక పేరు ఉంది. నో, అది నో అని రాస్తున్నారు ఏంటండి? ఇది నువ్వు వెరీ అన్నారు గుడ్ కదా. విశ్వ గారు, వెరీ గుడ్. హాట్, కోల్డ్, సారీ విశ్వ, కరెక్ట్, గుడ్. ఈ క్లాస్ లో చెప్పినట్టున్నారు ఇది. హాట్ కోల్డ్. చెప్పానండి, హాట్ డియర్, వామ్ డియర్, నెక్స్ట్ ఏంటండి? కోల్డ్ డియర్. ఈ క్వశ్చన్కి ఫన్నీ, జ్యోతిక, సందీప్ ఎవరు ఆన్సర్ చేయరా? లేదు అదే మర్చిపోయాను. నో, నాకు తెలియదండి. మాకు అదే చెప్తానండి ఇప్పుడు. మర్చిపోయాను నేను సార్ నిజంగా. అదేనండి, వన్ టైం చెప్పిన క్వశ్చన్లే కావాలని అడుగుతా ఉంటాను. ఎందుకంటే ఎంత టెస్ట్ ఉంది, ఎంత ఎంత గ్రాస్ప్ చేస్తున్నారు అనేది నాకు కూడా ఇంపార్టెంట్. ఓకే, గుడ్ అండి, వెరీ గుడ్ విశ్వ గారు, థ్యాంక్ యూ. రైట్. రీసెంట్ గా విన్నాడే మనిషి. విన్నా. వామ్మో, కౌంటర్ అటాక్. ఓకే, రైట్ అండి. సో నెక్స్ట్. ఓకే, సో ఐ హ్యావ్ ఏ థర్డ్ పార్టీ, ఒక పేజ్ ఉంది, దానిలో ఒక అప్లికేషన్ ఉంది, అది నా సర్వర్లోకి డౌన్లోడ్ అవ్వాలి. ఓకే, డౌన్లోడ్ అవ్వాలంటే ఏ కమాండ్ వాడతాం లైనక్స్లో? ఓకే, ఇంకోటి మిస్ అయ్యేది విశ్వ గారు. జ్యోతిక గుడ్, సందీప్ గుడ్, ఫనీ గుడ్. ఫనీ ఒక మిస్ అయ్యావు. ఓకే ఓకే ఓకే, వచ్చింది విశ్వ. ఓకే,
మహేష్ గారు కర్ల్ 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 రాశారు, కర్ల్ ఒకటి రాశారా? ఓకే, ఒకటి మిస్ అయింది. సారీ, నేను మిస్ అయ్యాను, సారీ. నెక్స్ట్ టైం. సో కర్ల్ అండ్ డబ్ల్యూ గెట్. ఓకేనండి. నాకు స్ట్రెస్ అనే కమాండ్ ఇన్స్టాల్ అవ్వట్లేదు. అంటే స్ట్రెస్ అనేది STRESS. ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తారు? కమాండ్ నాట్ ఫౌండ్ వస్తే నెక్స్ట్ క్లాస్లో చేయాల్సి వస్తుంది. అదే అందుకనే చేస్తున్నాను. వెరీ గుడ్ మహేష్ గారు. జ్యోతిగా సగమే రాసి పట్టేశారు. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. హర్ష వెరీ గుడ్, జ్యోతిక వెరీ గుడ్, సందీప్ వెరీ గుడ్, ఫనీ వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది ఇంతవరకు మాట్లాడుకున్నామండి మనం. బట్ ఎలా ఉందండి గేమ్? బాగుంది సార్. మిగతా వాళ్ళు మాట్లాడరా? బాగుంది బాగుంది గుడ్ గుడ్. చాలా బాగుంది. ఇలాగ ఎవ్రీ వీక్ ఆడతామండి. మోస్ట్లీ ఎవ్రీ వీక్